ఓకే. గుడ్ మార్నింగ్. ఎఫ్బిఓ రిలేటెడ్ సంబంధించి సిలబస్లో మీకున్న ఇష్యూస్ ఏంటండి? మీరు ఏమైనా చెప్పగలరా? వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ యు గోనా ఫేస్? సిలబస్ చూసారా? ఒకసారి ఇంటరాక్టివ్గా ఉండండి. వాలంటీర్ మైక్ ఆన్ చేసుకోండి, పర్లేదు. ఫస్ట్లీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సుధీర్ గారు చెప్పండి, ఏంటి అసలు ఎఫ్ఎస్ఓ సిలబస్ అయిపోయిందా మీది కంప్లీట్గా పోర్షన్? నాది ఎఫ్ఎస్ఓ కాదు సార్, ఓన్లీ ఎఫ్పిఓకి అయ్యాను, సెలెక్ట్ అయ్యాను అందుకని సార్. ఎఫ్బిఓ మాత్రం అయ్యారా? అవును సార్. సో ఏంటి ఎఫ్బిఓలో ఉన్న లైక్ ఏంటి మీకున్న స్ట్రగుల్స్ ఏంటి? అంటే మెయిన్ ఇది యానిమల్స్ కి, అంటే మనకి జువాలజీకి సంబంధించి సార్ మా డౌట్ మొత్తం అంతే సార్. బాటనీకి రిలేటెడ్ డౌట్స్ ఉన్నాయా? అవును సార్, అంటే అట్లా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి అనేది బేసిక్ ఐడియా కూడా లేదు మాది. ఆ బ్యాక్గ్రౌండ్ కాదు సార్, మెకానికల్ ఇంజనీరింగ్ మాది. ఓకే. అందుకని సో బేసిక్గా మీకు ఈ యొక్క ఎఫ్బిఓలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అంతేనా? సిలబస్లో కొంత ఎక్కడ మీరు ఎక్కడైనా ట్రై చేశారా, లైక్ ఇది అదర్ ఇన్స్టిట్యూట్ ఎక్కడికైనా వెళ్ళి దట్ యు గాట్? అంటే యూట్యూబ్ లోనే ప్రిపేర్ అవుతున్నాం సార్. ఎనీ ఇన్స్టిట్యూట్ కి అయితే ఏం అంటే ఎవరిని అడగలేదు. యూట్యూబ్ లోనే ఆ టాపిక్ పేరు కొట్టి వాటి మీద ఎన్సీఆర్టీ వీడియోస్ ఉంటే అవి చూస్తున్నాం సార్. సో క్లారిటీ సరిపోతుందా, లైక్ దట్ ఐ నీడ్ టు బి టేకింగ్ అన్ ఇనిషియేటివ్? లేదు సార్, అవి కొంచెం అంటే వాళ్ళు అంటే క్లియర్ గా అంటే దాని బేసిక్స్ తెలిస్తే మాకేమన్నా టచ్ ఉంటుంది సార్. మీరు చెప్పిన క్లాస్ తో పోలిస్తే ఏం మాకు అర్థం అవ్వట్లేదు సార్. మీరు చెప్పినట్టు వాళ్ళు అంత చెప్పలేకపోతున్నారు. అంటే మెయిన్ లాంగ్వేజ్ సార్, మన తెలుగు వల్ల మనకు ఆ కంఫర్ట్ ఉంది సార్. తెలుగులో ఒకటి కంఫర్ట్ ఉంది, ఇంకోటి క్లాస్ అనేది ఈజీ వేలో అర్థమవుతుంది అంటారు అంతేనా? చాలా మీరు అనేది చాలా ఈజీగా చెప్తారు సార్, మాకు ఎలా అర్థమవుతుంది మీరు అలా చెప్తారు అనమాట. ఓకే, అందుకని సార్. సరే ఒక పని చేద్దాం, నేను ఒకసారి మీకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒక కోర్స్ అయితే లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. మినిమం ప్రైజెస్ ఎక్కువ ఏం లేదు. ఎఫ్ఎస్ఓకి అయితే ప్యూర్ టెక్నికల్ కాబట్టి ఒక 110 మీరే చూసారు. ఐ థింక్ క్లాసెస్ 110, 120 రైట్. ఆ క్లాసెస్ లో ఆ ప్రైస్ అంతే వస్తుంది, దట్ ఈస్ రైట్. ఇప్పుడు మనం ఎంత పెట్టుకుందాం అనుకుంటామంటే ఈ కోర్స్ లో ఉన్న వాళ్ళకి ఒక 400, 300 మినిమల్ ఛార్జెస్ చేద్దాం. మొత్తం జనరల్ సైన్స్ కి మనమే ఏర్పాటు చేద్దాం అని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లేదు సార్ మాకు వద్దు అనుకుంటే దెన్ ఐ విల్ టేక్ అన్ స్టాప్ ఇనిషియేటివ్, అవసరం లేదు అని ఆపేద్దాం అనుకున్నాను. సో అది ఉద్దేశం. యాక్చువల్ ఫ్రీగా పెడదాం అనుకున్నాం, కానీ సిలబస్ 1-2-3 టాపిక్స్ అయితే చలో ఫైన్ అనుకుంటొచ్చు. బట్ ఎంటైర్ గా చెప్పేద్దాం ఒకేసారి. ఎక్కడ ఇది కూడా ఈ మన దగ్గర ఇన్స్టిట్యూట్ లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారని మొత్తం సిలబస్ ని ఒక ఎక్కడెక్కడ పోర్షన్స్ ఎక్కడెక్కడ నేను తీసుకుంటాను, లేదా మిగిలిన ఫ్యాకల్టీ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటారు అనే ముఖ్య ఉద్దేశంతో ముందుకు వచ్చాను. రైట్. ఫస్ట్ సరే, గెటింగ్ ఇన్ ద కాన్సెప్ట్. ఇది ఫ్రీ క్లాసెస్ అని ఒక 2 to 3 క్లాసెస్ అయితే నేను మీకు ఇస్తానమ్మా, ఈ ఎఫ్బిఓకి సంబంధించిన జనరల్ సైన్స్ కి సంబంధించిన పేపర్లో. ఆ వీడియోస్ చూడండి. ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ మై టీచింగ్ ఆర్ మీకు అది ఓకే వర్క్ అవుతుంది ఎఫ్బిఓ అంటే విల్ కంటిన్యూ. రైట్. ఈ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి కూడా నేను లాస్ట్లో చెప్తాను. అంటే సిలబస్ ఒకసారి మీకు ఒకసారి ఓవర్లుక్ లో చూపిస్తాను. మొత్తం మీ అందరికి తెలుసు అనుకుంటా 50 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది, అంతేనా సాయి సుధీర్ గారు? అంతే సార్. అవును సార్. మీకు ఎక్కడెక్కడి నుంచి ఎంత ఫోకస్ చేయాలా చెప్తాను. అండ్ మీకు నేను ఇచ్చే పీపీటీస్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ లాగే ఉండేటట్టే ఐ విల్ గోనా డూ దట్. రైట్. సరే, ఒకసారి ఈ సిలబస్ అయితే ఒకసారి లుక్ చేద్దాం. ఓవర్ లుక్. మీకు తెలిసిందే సోలార్ ఎనర్జీ, లైక్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ నోట్స్ అనేది దీనికి రిఫర్ గా చేస్తుంటారు. పిఎంఎఫ్ ఐఏఎస్ కూడా సరిపోద్ది. బట్ దీనికి మనం ఏం చేస్తామంటే ఒక ఫ్యాకల్టీని అరేంజ్ చేస్తున్నాను. తను షీ విల్ బి టేకింగ్ దిస్ టాపిక్. ఆల్రెడీ ఎఫ్ఎస్ఓ ఉన్న వాళ్ళకి చెప్పేశాను, చెప్పేశాను వాళ్ళకి. ఎవరండి ఒక్కొక్కరు మెల్లగా తిరునాళ్ళకి వచ్చినట్టు వస్తున్నారు కదా. చలో చలో, ఈ కాన్సెప్ట్ అనేది మీకు ముందే కవర్ చేయడం జరిగింది. రైట్. అంటే ఎఫ్ఎస్ఓలో చెప్పాం. స్టిల్ ఇది ఎఫ్బిఓ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని డీటెయిల్ గా ఆబ్జెక్టివ్ వైజ్ గా నేను ఒక ఫ్యాకల్టీని అరేంజ్ చేస్తున్నాను. తను మీకు కవర్ చేస్తుంది ఇది. రైట్. హిమజా మేడం కాదు, మళ్ళీ అనుకున్నారు హిమజా మేడం అనుకుంటారు. హిమజా మేడం కాదు. హిమజా మేడం షీఈస్ బిజీ విత్ మ్యాథమెటిక్స్ కదా. మళ్ళీ ఎందుకంటే మ్యాథమెటిక్స్ మీకు 50 మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 50 మార్క్స్ వస్తాయి, అంటే 100 మార్క్స్ పేపర్ ఇది. దీనిలో మీరు సరిగ్గా చేసుకోగలిగితే మీకు 75 మార్కుల నుంచి 85 మార్కులు వస్తాయి.
ఏ పెళ్లి భోజనం ఉన్నట్టుందండి. ముందు రోజు ఇన్ఫార్మ్ చేశాను, 11కి క్లాస్ ఉంటుందని చెప్పాను. అసలు అర్థం లేదు మీరు రావడం. చలో రైట్. ఈ కాన్సెప్ట్ మీకు మేడం చెప్తారు, ఎక్స్పర్ట్ చెప్తారు. ఓన్లీ ఆబ్జెక్టివ్కి మీకు ఎంతైతే అవసరమో ఆ నీడెడ్ జరుగుతుంది. ఇక్కడ మీకు మొత్తం సరే ఐ విల్ గో దట్. ఇప్పుడు చాలా మందికి ఫేస్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే ఈ టాపిక్. అంతేనా సాయి సుధీర్ గారు? అవును సార్, ఇది అదే మన రీప్రొడక్షన్ ఈ అంటే టాపిక్ లో మనం బ్రాడ్ గా ఏం మాట్లాడుకుంటామో చెప్తాను. ఫస్ట్ ఈ టర్మినాలజీస్ కి మీనింగ్స్ తెలుసుకోవాలా. ఆటోట్రోఫ్ అంటే ఏంటి, హెట్రోట్రోఫ్ అంటే ఇది మీరు అందరూ ఫారెస్ట్రీ క్లాసెస్ లో, ఎన్విరాన్మెంటల్ క్లాసెస్ లో విన్నారు కాబట్టి యు ఆర్ వెరీ నోన్ టు దిస్. అలానే ఈ కాన్సెప్ట్ లో మనకి ఫోటోసింథసిస్ టాపిక్ టచ్ అవుతుంది. ఈ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఫోటోసింథసిస్ అంటే ఏం లేదు, ఏమేమి ఫ్యాక్టర్స్ కారకాలుగా యాక్ట్ అవుతాయి. చెప్పండి. సారీ సార్, ఇది మనకి లో అయితే మనకి సిలబస్ ప్రకారం అయితే ఫాలో అవ్వలేదు సార్ బిట్లు అవి. ఒకసారి ప్రిలిమ్స్ లో వచ్చిన క్వశ్చన్స్ బేస్ చేసుకొని చూస్తే బెటర్. మనకి సిలబస్ ప్రకారం ఫాలో అవ్వలేదు సార్ వాళ్ళు బిట్లు ఇచ్చింది. మనకి ప్రిలిమ్స్ లో అడిగిన బిట్లు ప్రిలిమ్స్ లో సార్ ప్రిలిమ్స్ ఫాలో అవ్వలేదు ప్యాటర్న్ ని. సో ఆ ప్యాటర్న్ ని ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు, ఈ సిలబస్ ని ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు అంటారా? కరెక్ట్ కాదు సార్. ఒకసారి అది కూడా బేస్ చేసుకుని, రెండు బేస్ చేసుకుని చూస్తే బెటర్ అని కొంచెం అలా. ఎఫ్బిఓ ప్రిలిమ్స్ లో మీకు ఏదైతే ఎఫ్ఎస్ఓ చదివారో మోస్ట్లీ అదే వచ్చేసింది. ఏంటండి సాయి సుధీర్, రాశారా? ఎఫ్ఎస్ఓ రాశారా? రాశాను సార్. ఎఫ్ఎస్ఓ నేను ఓన్లీ ఎఫ్ఎస్ఓ కి ప్రిపేర్ అయ్యా సార్. ఓకే, మీకు ఎఫ్బిఓ పేపర్ ఎలా ఉంది? ఎఫ్ఎస్ఓ ప్రిపేర్ అయిన దాంతోనే ఎఫ్బిఓ రాశాను సార్. నేను ఎఫ్బిఓ సపరేట్ గా ప్రిపేర్ అవ్వలేదు సార్. నేను అదే చెప్పాను కదా ఆ రోజు, ప్రిలిమ్స్ ప్రిపేర్ అయిపోయాడు మీకు. అంతే సార్. పేపర్ కి మీరు సపరేట్ గా ప్రిపేర్ అవ్వద్దు అని చెప్పాను, ఇన్ కండిషన్స్ ఆఫ్ ప్రిలిమ్స్. ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది ఇన్ జనరల్ గా అడుగుతారు, రైట్? అక్కడ ఏమి స్పెసిఫై చేసి ఈ సిలబస్ మీరు ఫాలో అవ్వాలన్నట్టు ఏది ఉండదు, రైట్? ఎవరైతే డౌట్ అడిగారో వాళ్ళ కోసం ఇది. ఇంకొకటి థింగ్, మెయిన్స్ లో అటు ఉండదు. అది ఈవెన్ ఎఫ్ఎస్ఓ పేపర్ చూసినా కూడా మీకు జనరల్ గా ఉంటుంది పేపర్. లైక్ బేసిక్సే, అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ బేసిక్సే, బట్ జనరల్ గా ఉంటుంది, రైట్? సో అందుకని మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఎఫ్ఎస్ఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ చార్ట్ మేజర్లీ వాళ్ళ కోసమే. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఎఫ్ఎస్ఓలో ఫారెస్ట్రీ దే ఆర్ వెరీ నోన్. ఎందుకంటే వాళ్ళ దగ్గర 106 వీడియోస్ ఇప్పటికి క్లాసెస్ అయ్యాయి. ఇంకొక 4 క్లాసెస్ ఏం పడతాయి, 110 వీడియోస్ వస్తాయి వాళ్ళకి. దానికి తగ్గట్టు ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఎక్స్ప్లెనేషన్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఫారెస్ట్రీతో దే ఆర్ వెరీ కంఫర్టబుల్, ఈవెన్ విత్ ద రేంజ్ ఆఫ్ ఏసీఎఫ్. కొంత సిలబస్ వ్యత్యాసం ఉంది ఎఫ్ఎస్ఓకి ఈ యొక్క ఏసీఎఫ్ కి. ఆల్మోస్ట్ ఏదైతే ఫారెస్ట్రీ వీళ్ళకి నేర్పించానో దిస్ ఇస్ డన్ ఫర్ యువర్ ఏసీఎఫ్ పేపర్ రాసినా, మీరు రేంజర్ రాసినా ఇది సరిపోతుంది, రైట్? కాకపోతే కొన్ని యాడ్ ఆన్స్ ఉంటాయి, ఎందుకంటే సిలబస్ అనేది కొంత ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి. ఈ సిలబస్ తో ఎఫ్బిఓ కూడా రాసుకోవచ్చు. ఇది ఎలాగా ఎఫ్ఎస్ఓ నాలెడ్జ్ అనేది ఎఫ్బిఓలో మీకు ఉపయోగపడుతుంది. అది కాకుండా ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ నేను డిస్కస్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను, రైట్? ఎవరండి క్వశ్చన్ అడిగింది? ఒకసారి మీ ఇంట్రడక్షన్ చేసుకుంటారా? పేరు సాయి సార్. ఓకే సాయి గారు చెప్పండి. నేను ఎఫ్ఎస్ఓ రెండు క్వాలిఫై అయ్యాను సార్. అది సో యు ఆర్ ఇంటూ ద ఎఫ్ఎస్ఓ బ్యాచ్ లో ఉన్నారా ప్రెజెంట్లీ? ఉన్నాను సార్, ఎఫ్ఎస్ఓ బ్యాచ్ లో ఉన్నాను సార్. ఎఫ్ఎస్ఓ బ్యాచ్ లో ఉన్నారు. రీసెంట్లీ జాయిన్ అయ్యారా? రీసెంట్ గా జాయిన్ అయ్యాను సార్. ఓకే ఫైన్. సో మీరు ఏం చేస్తారంటే చెప్పండి. రిజల్ట్ వచ్చిన తర్వాత జాయిన్ అయ్యాను సార్. ఓకే, సో అదొకటి మీకు లూప్ పాయింట్ గా మిగిలిపోయి ఉండొచ్చు. మీరు అంత గాబరా పడాల్సిన అవసరం లేదు. ఎఫ్ఎస్ఓకి ఎఫ్బిఓకి లైక్ పేపర్ సిలబస్ ఏమన్నా వ్యత్యాసం ఉంటుందేమో అని మీరు లైక్ అలాంటి ఏం పెట్టుకోవద్దండి. వాళ్ళు సిలబస్ ఫ్రేమ్ చేసిందే ఇవ్వకపోవడానికి కూడా మెయిన్ రీజన్ వచ్చేసి దే వాంట్ ఇన్ మెయిన్స్ లో క్వశ్చన్స్ యాక్యురేట్ గా ఉంటాయి. కావాలంటే మీరు ఎఫ్ఆర్ఓ 2025 పేపర్ కూడా చూడొచ్చు. దాంట్లో కూడా వాళ్ళు ఎక్కడ కూడా ప్రాపర్ గా సిలబస్ ని ప్రిలిమ్స్ కి ఫాలో అవ్వలేదు. చెప్పాలంటే ప్రిలిమినరీ పేపర్ చాలా కష్టంగా వచ్చింది. ప్రిలిమ్స్ ఈజ్ ఆల్ అబౌట్ జస్ట్ టు క్వాలిఫై. అక్కడ నీ స్కోరబుల్ నీకు అసలు అలాంటిది ఏమి ఉండదు క్రైటీరియా. ఈవెన్ మినిమం మార్క్స్ కూడా ఉండదు కేటగిరీ వైజ్ గా. కానీ మనకి ఎఫ్ఎస్ఓలు, ఎఫ్ఆర్ఓ ఇవన్నీ వచ్చేటప్పుడు మినిమం క్వాలిఫైయింగ్ కేటగిరీ వైజ్ ఉంటాయి. మినిమం క్లియర్ చేయాలి, ఇండివిజువల్ గా మనకి క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్ లో క్వాలిఫై అవ్వాలి, ఓవరాల్ ర్యాంక్ లో కూడా క్వాలిఫై అవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే దే గో విత్ ద సిలబస్. ఓకేనా? సో దాని గురించి వదిలేసేయండి. మీకు ఆల్రెడీ ఎఫ్ఎస్ఓ కోర్సులో ఉన్నారంటే మీకు అంత ఇన్ఫర్మేషన్ అనేది అక్కడే మీకు వచ్చేస్తుంది. ఇఫ్ యు ఆర్ న్యూ టు దట్, సో మీరు కొంత కోపప్ అవడానికి టైం పడుతుంది. ఇప్పుడు 26th ఎగ్జామ్ రాస్తే కొంత ఐడియా, ఒక్కొక్క ఎగ్జామ్ రాసే కొద్దీ మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు కావాలంటే ఐ విల్ గివ్ అన్ ఓపెన్ ఛాలెంజ్. మీరు ఏం చేస్తారంటే ఏ ఇన్స్టిట్యూట్ పేపర్ అయినా, ఏ XYZ ఇన్స్టిట్యూట్ అయినా వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు టెస్ట్ సిరీస్ లో.
ఆ టెస్ట్ సిరీస్లో అలానే మన ఏపీఎస్సికి సంబంధించిన పీవైక్యూస్ తీసుకొని చేయండి, అంటే చేయడానికి ట్రై చేయండి. నేను కూడా నిన్న ఒక ఎక్స్ ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్, వాళ్ళు కూడా ఒక కోర్స్ లాంచ్ చేశారు. వాళ్ళు లాంచ్ చేశాక వాళ్ళ పీవైక్యూ పేపర్ ఒక అబ్బాయి నాకు ఇచ్చాడు, సార్ ఒకసారి చూడండి ఈజ్ గుడ్ ఇట్ నాట్ అని. వాళ్ళ పీవైక్యూ పేపర్ తీసుకొని చూశాను, మనం ఎక్కడా కూడా ఒక్క క్వశ్చన్ కూడా లెఫ్ట్ ఓవర్ అయినట్టు నాకు అనిపించలేదు, రైట్. సో ఎవరైతే ఇంకా ఐ గివ్ యూ, మీరు ఆఫ్టర్ దిస్ క్లాస్ ఐ విల్ రికమెండ్ యూ టు గో అక్కడ మీరు 150 క్వశ్చన్స్ ఏమో వాళ్ళు ఇచ్చారు, మీరు 145 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేస్తారు, టు బి ఫ్రాంక్. సో మీకు కవర్ అయిన టాపిక్స్ అన్ని కవర్ అయిపోయాయి, సో కొత్తగా మీరు చదవాల్సిన అవసరం అయితే లేదు, రైట్. ఇంకా దీనికంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు నన్ను పర్సనల్ కాంటాక్ట్ అవ్వండి, ఐ విల్ హెల్ప్ యూ అవుట్, నో వరీస్, ఓకేనా. బేసిక్ గా ఈరోజు సిలబస్ టిక్ ఆన్ అవుతానమ్మా, మీరు ఏమన్నా దీని రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు ఫ్యాకల్టీ విషయంలో కానీ రిగార్డింగ్ ఎనీ అదర్ థింగ్స్ దట్ యూ వాంట్. చలో కమింగ్ టు ద కాన్సెప్ట్, ఇది సెకండ్ పోర్షన్ అమ్మా మీకు జనరల్ సైన్స్ లో. ఏదైతే 50 మార్కులకి మనకి పేపర్ ఉంటుందో ఆ 50 మార్కులు నేను వెయిటేజ్ కూడా చెప్తాను లాస్ట్ లో, ఏ పార్ట్ నుంచి ఎక్కువ ఫోకస్ చేయాలి అని, రైట్. ఇది రెన్యూవబుల్ నాన్ రెన్యూవబుల్ మీకు కొంత తెలుసు, కొంత తెలుసుకోవాల్సిన థింగ్ ఉంది, రైట్. ఇది ఒక్కసారి మీకు మేడం జస్ట్ ఒక రివిజన్ లాగా రెన్యూవబుల్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి, దీని మీద అడిగే లైక్ ఇన్స్టిట్యూషనల్ థింగ్స్ ఏంటి, బ్యాకప్స్ ఏంటి, అండ్ ఇప్పుడు ఎలా ఉంది కండిషన్స్ అనే దాని గురించి మీకు మేడం చెప్పేస్తారు కాబట్టి మీకు అక్కడ కవర్ అయిపోతుంది సోలార్ ఎనర్జీ. దాని తర్వాత లివింగ్ వరల్డ్, ఈ టాపిక్ నేనే తీసుకుంటాను, లేదంటే మీకు రెడ్డి సార్ కంఫర్టబుల్ అంటే రెడ్డి సార్ కూడా రిఫర్ చేసేదాన్ని, నో ఇష్యూ, ఎందుకంటే మీరు కొంతమంది ఫారెస్ట్తో బిజీగా ఉంటారు కాబట్టి. చాలా లేట్గా జాయిన్ అవుతున్నారు అమ్మాయి, కరెక్ట్ కాదు. చలో సో సరే టాపిక్స్ చూద్దాం, ఎక్కడెక్కడ మేజర్ టాపిక్స్ అని. న్యూట్రిషన్ అంటే మీకు ఇక్కడ బేసిక్గా మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అడుగుతున్నాడు, విటమిన్స్ గురించి కూడా మనం చదువుకోవాలి ఇక్కడ. విటమిన్స్ డెఫిషియన్సీస్ వస్తే ఏం చేయాలా ఏంటి అది చదువుతాం ఇక్కడ. దాని తర్వాత మనం ఇంకేం చూస్తాం, ఆటోట్రోఫ్ అంటే ఏంటి, హెటరోట్రోఫ్ అంటే ఏంటి, ఒక జస్ట్ లైక్ ఒక పేపర్, ఒక సింగిల్ పేపర్లో లేదా ఒక 2 లైన్స్ ఆఫ్ పీపీటీ ఇట్ ఇస్ గోనా బి కంప్లీటెడ్, ఈ పోర్షన్ అక్కడ కవర్ అవుతుంది. రెండోది వచ్చేసి మన ఫోటోసింథసిస్, ఆల్రెడీ మనం చదివింది ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ఫోటోసింథసిస్. మీరు అందరూ చూస్తే ఇంటర్మీడియట్ కి సంబంధించిన సెకండ్ ఇయర్ బుక్ లో ఉంది ఫోటోసింథసిస్ టాపిక్. సో దాంట్లో ఏం ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అని చెప్పి మనం ఫ్యాక్టర్స్ చదువుతామో, లైట్ ఇవన్నీ అవే ఫ్యాక్టర్స్ గురించి కూడా ఇక్కడ చదువుతాం. ఫస్ట్ ఇక్కడ మనకి మేజర్ ఇంపార్టెంట్ వచ్చి ఫోటోసింథసిస్ అనేది చాలా ఇంపార్టెంట్, దీని మీద ఉన్న క్యాలిక్యులేషన్స్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ హియర్, ఎక్కడ మీరు రాసే ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్ వస్తుందంట, కానిస్టేబుల్ వాళ్ళకి కూడా ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, ఈ జనరల్ సైన్స్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఇదే టాపిక్ ఉంటుంది ఆల్మోస్ట్. సో విచ్ నీడ్ టు బి కాన్సన్ట్రేటెడ్ అంటే ఫోటోసింథసిస్ కాన్సన్ట్రేటెడ్. ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పింది, ఆ వీడియోని మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను, లేదంటే మళ్ళీ క్లాస్ తీసుకుందాం అంటే కొంత టైం చూసుకొని మిగిలిన అంటే టైం ఉంటే విల్ డూ దట్, లేదంటే అదే వీడియో ప్రొవైడ్ చేస్తాను. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ వరకు కావాలంటే సపరేట్గా ఒక చిన్న క్లాస్, ఒక 5 minutes క్లాస్ అనేది తీసుకుందాం, రైట్. దాని తర్వాత మీకు డైజెస్టివ్ సిస్టమ్, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, దీన్ని ఫోకస్ చేయాలి. ఇప్పుడు మీరు అంటారు ఇది మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఆఫ్ అమీబియా అంటే ఏంటి, ఈ దీంట్లోనే అయిపోద్ది మీకు. ఈ న్యూట్రిషన్ టాపిక్ వచ్చేటప్పుడే ఆర్గానిజమ్స్ లో ఎలా మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుందని ఒక లైన్ అంతే. సో దీని సి అనే టాపిక్ మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు, అదే పెద్ద. ఎందుకంటే నేను సిలబస్ చెప్పేటప్పుడు మెయిన్ కాన్సెప్ట్సే ఫోకస్ చేసుకొస్తాను, ఎందుకంటే క్వశ్చన్స్ ఆస్కింగ్ ఏరియాస్ అనేది మనకి ఇంపార్టెంట్. లైక్ ఎక్కడ వస్తుంది, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ మీద వస్తుంది, ఫోటోసింథసిస్ మీద వస్తుంది, బేసిక్ న్యూట్రిషన్ మీద వస్తుంది. సో ఈ టాపిక్ దీనికి ఎందుకే వస్తుంది, ఇక్కడ అయిపోయింది కథం, ఈ టాపిక్స్ అనేది కవర్ అయిపోయింది. దాని తర్వాత రెస్పిరేషన్ ఆల్రెడీ నేను ప్లాన్స్ లో చెప్పేశాను మీకు, రైట్. దాంతో పాటు మనం ఎనిమల్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఓన్లీ హ్యూమన్ అంటే సరిపోదు, అన్ని ఆర్గానిజమ్స్. ఇక్కడ ఇచ్చాడు చూడండి, రెస్పిరేషన్ కింద స్టేట్మెంట్ ఇచ్చాడు, దేనిలో కావాలన్నాడు, స్కిన్ ద్వారా చేసేవి, గిల్స్ ద్వారా చేసేవి, ట్రాకియా లంగ్స్ ద్వారా చేసేవి, వీటన్నిటిని నాకు కవర్ చేయంటున్నాడు, వాడే ఇచ్చేసాడు సిలబస్. ఎర్త్వాము, ఫిషెస్, గ్రాస్ ఓపర్, హ్యూమన్స్, వీళ్ళ గురించి నాకు తెలుసుకొని రాను ఉన్నాడు ఎగ్జామ్ లో. సో వీళ్ళ గురించి మనం తెలుసుకుందాం, జస్ట్ వీళ్ళంతా చిన్న పాయింట్సే. ఒక హ్యూమన్ మాత్రమే డెవలప్డ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి రెస్పిరేటరీ సిస్టమ్, దాని టర్మినాలజీస్ కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మీకు చెప్పడానికి ఆ పేపర్ రాసిన వాడు, అదే పేపర్ సిలబస్ ఇచ్చిన వాళ్ళు కింద ఇచ్చారు, నాలెడ్జ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ అని ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మీకు అర్థం ఏమై ఉండాలా, సో ఇవన్నీ జస్ట్ బేసిక్స్ తెలుసుకుంటారు బాబు, జస్ట్ హ్యూమన్ గురించి నాకు ఇన్ డెప్త్ కావాలి, నీకు నాలెడ్జ్ అనేది నీడెడ్ అని వాళ్ళు అడగడం జరిగింది. కాబట్టి అదే విధంగా మన సిలబస్ కవర్ చేసుకున్నాం. చాలా లేట్ గా రావడంలో చలో ఇది కాన్సెప్ట్ అర్థమైందా, ఏమేమి కవర్ చేసుకోబోతున్నాం ఇక్కడ. మళ్ళీ రేపటి రోజు మీరు నన్ను క్వశ్చన్స్ అడగకూడదు, సార్ ఇది ఎందుకు చెప్పలేదు, అది ఎందుకు చెప్పలేదు అంటే ఈ రకంగా కవర్ చేసుకొని మెడ్జప్ అయ్యి ఇది ఒక 8 classes లోపలే చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. 8 classes లోపలే మాక్సిమం క్లాసెస్ 8 సరిపోతాయి. ఎందుకంటే ఇది ఒక న్యూట్రిషన్ అనేది ఒక బేసిక్ కాన్సెప్ట్ అనుకుంటే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ కవర్ అయిపోతుంది, ఇది ఒక క్లాస్ పడుతుంది.
ఇది ఆల్రెడీ వీఆర్ డన్ కాబట్టి ఇది అయిపోయింది, సెకండ్ క్లాస్ అయిపోయింది. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ లో అయిపోయింది కాబట్టి థర్డ్ క్లాస్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ క్లాస్ ఏంటంటే మీకు ఎనిమల్ గురించి వస్తాయి కాబట్టి, ఎనిమల్స్ అంటే మీకు హ్యూమన్ చెప్పేటప్పుడే రెస్పిరేటరీ ఇవన్నీ చెప్తాను కాబట్టి థర్డ్ క్లాస్ అంటే ఇది 3 క్లాసులు అంటే హార్డ్లీ 3 to 4 క్లాసెస్, 4 క్లాసెస్ మాక్సిమం, రైట్. సో ఇది లివింగ్ వరల్డ్ గురించి. దీంట్లో మీరు ఆల్రెడీ నేర్చుకున్నది ఏంటి, ఆల్రెడీ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్స్ గురించి మీరు నేర్చేసుకున్నారు, విటమిన్స్ గురించి కూడా మీరు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. సాయి సుధీర్ పర్లేదా సార్ ఇది ఫోటోసింథసిస్, విటమిన్స్, అది న్యూట్రిషన్స్ వరకు ఓకే సార్. న్యూట్రిషన్స్, ఈ సాప్రోఫైట్, ఇవన్నీ పారాసైటిక్ అంటే ఏంటి, సాప్రోఫైట్స్ అంటే ఏంటి, సో అది జస్ట్ మీనింగ్ అనమాట. వాట్ ఈస్ వాట్ అండ్ డెట్రియోరస్ ఫుడ్ చైన్ లో మీకు కొంత ఎక్స్ట్రా కూడా వాళ్ళు అడుగుతారు. పారాసైటిక్ ఫుడ్ చైన్ అంటే ఏంటి, అక్కడ మీకు ఎన్విరాన్మెంటల్ పోర్షన్ లో కవర్ చేసి ఉంటారు మేడం. సరే, ఫోటోసింథసిస్ అయిపోయి ఉండాలి, ప్లాంట్స్ అయిపోయి ఉండాలి. ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా మనం చదువుకునేది ఏంటంటే హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి ఫోకస్ చేస్తాం. దాని తర్వాత ఈ చిన్న చిన్న టాపిక్స్ లైక్ అమీబియాలో ఎలా జరుగుతుంది, లైక్ న్యూట్రిషన్ ఎలా తీసుకుంటుంది, గ్రాస్ ఓపర్, జస్ట్ ఒక 2 పాయింట్స్ చెప్తాం అంతే. దెన్ కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి, డైజెస్టివ్ సిస్టమ్ గురించి మనం ఇన్ డీటెయిల్ గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, రైట్. రెస్పిరేటరీ సిస్టమ్ అలానే డైజెస్టివ్ సిస్టమ్. ఇంకొకటి ఇక్కడ మీకు రెస్పిరేషన్ లో, హ్యూమన్ రెస్పిరేషన్ లో బోత్ ఎనరోబిక్ ఏరోబిక్ రెస్పిరేషన్ గురించి మనం డీటెయిల్, అంటే మీకు సెకండ్ ఇయర్ ఫిజియాలజీ బుక్ లో నుంచి మీకు ఈ కాన్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ గా మొత్తం చెప్పుకోవడం జరుగుతుంది, రైట్. సో ఇది దీని మీద ఉన్న మిగిలిన కాన్సెప్ట్స్, ఒక 2 కాన్సెప్ట్స్ మిగిలిపోయి, రెస్ట్ వీ హావ్ ఆల్రెడీ కవర్డ్. పోతే ఇక్కడ మీకు ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్స్ మొత్తం ఫిజియాలజీ చెప్పాల్సిందే, బోత్ ప్లాంట్ యాజ్ వెల్ యాజ్ ఎనిమల్ ఫిజియాలజీ. సరే, ఎనిమల్ అన్న దగ్గర ప్రతి ఒక్క దగ్గర గుర్తుపెట్టుకోండి, ఇది హ్యూమన్ గురించి ఎక్కువ మాట్లాడతారు, డామినెంట్ స్పీసీస్ హ్యూమనే. సో హ్యూమన్ అనేది మేజర్ కన్సర్న్ గా మాట్లాడుకోవాలి, రైట్. మీకు బుక్స్ తెచ్చుకోమన్నాను నేను, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్ తెచ్చుకున్నారా సాయి సుధీర్? లేదు సార్. టెక్స్ట్ బుక్ తెచ్చుకోవాలా, కనీసం గ్రూప్ లో ఎవరో షేర్ చేసే పీడిఎఫ్ గవర్నమెంట్. సో అదే డౌన్లోడ్ చేసుకున్నాను. ఓ పని చేయండి, దాంట్లో మీకు కాన్సెప్ట్ వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్ అయిపోయాక సెకండ్ టాపిక్ అంటే మీకు అక్కడ రాసి ఉంటుంది యూనిట్ 1A బ్రీతింగ్ అండ్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అని ఉంటుంది. దాని తర్వాత బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ సెకండ్ టాపిక్ యూనిట్ 1 లోనే. ఈ రెండు ఫస్ట్ ఇందాక రాసిన సెకండ్ యూనిట్ లో కవర్ అయిపోవాలి మీకు, రైట్. అది అయిపోయాక మనం ఏం చేస్తాం, బ్లడ్ అండ్ ఫ్లూయిడ్స్ అని చెప్పేసి సెకండ్ యూనిట్ లో ఫస్ట్ టాపిక్ ఏ అని ఉంటది, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ అని ఉంటది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత యూనిట్ బి లో మీకు ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్ అంటాం. సో ఆ కాన్సెప్ట్స్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్స్ లో కాంపోజిషన్ అండ్ ఫంక్షన్ ఆఫ్ బ్లడ్స్, ఇదంతా అక్కడ బాడీ ఫ్లూయిడ్స్ లో ఇక్కడ అంతా కవర్ అయిపోతాయి, సర్క్యులేషన్ అంతా కవర్ అయిపోతుంది, రైట్. సో ఎక్స్క్రీషన్ అండ్ ఎనిమల్స్ అంటే ఇంకా అది జస్ట్ ఒక 1-2 పాయింట్స్ అనేది దీని గురించి చెప్పుకుంటాం. దాని తర్వాత నర్వస్ సిస్టమ్ అనేది మీకు దగ్గర ఎక్కడ ఉందంటే ఐ థింక్ సో బేసిక్ గా యూనిట్ 3 లో ఉండాలి, యూనిట్ 3 ఇన్ హ్యూమన్ అనాటమీ. సో ఇది ఇక్కడ మనం చూసే బ్రాడ్ టాపిక్స్ వచ్చి ఒకటి ఈ టాపిక్, రెండోది ఇదే బాడీ ఫ్లూయిడ్స్, ఇంకోటి వచ్చేసి 3. ఈ ఒక 4 నుంచి 5 లెక్చర్స్ పడతాయండి డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవడానికి. మీకు చాలా మంది అడుగుతున్నారు, సరే నేను చెప్పాక మీకు కొన్ని పీవైక్యూ పేపర్స్ కూడా చూపెడతాను, మీకు క్లారిటీ వస్తుంది. ఇది ఆల్రెడీ మనం రీప్రొడక్షన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం, బట్ వన్స్ మళ్ళీ ఒకసారి ఏం చెప్పుకుంటాం అంటే అసెక్షువల్ మోడ్ లో అలా చెప్పుకోం, లైక్ జస్ట్ ఫిజన్ బడ్డింగ్ అంటే ఏంటి, రీజనరేషన్ అంటే ఏంటి, వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఏంటి, దాంట్లో వచ్చిన గ్రాఫ్టింగ్ బడ్డింగ్, ఇవన్నీ ఆల్రెడీ మీకు వెజిటేటివ్ ప్రాపగేషన్ నేను డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను. ఇక్కడ కూడా జస్ట్ వాట్ ఈస్ వర్క్ చెప్పేస్తాను పైన, అంటే ఎన్ని రకాల క్వశ్చన్ ఫారెస్ట్ ఎగ్జాంపుల్స్ తో చెప్పేసి నేను క్లియర్ కట్ గా ఇచ్చేస్తాను, రైట్. ఇది వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది ఇంపార్టెంట్, ఇక్కడ ఆల్రెడీ మీకు ఇది అయిపోయింది. రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో కూడా మీకు అయిపోయింది. రీప్రొడక్షన్ అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్ అయిపోయిందా ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో? మార్ఫాలజీ కాదు, మీకు ప్లాంట్ సైన్స్ లో నేను సెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనే టాపిక్ చెప్పాను. ఓకే, పాలినేషన్, ఓకే. సెక్షువల్ రీప్రొడక్షన్ అసలు ఫెర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పి ఒక కాన్సెప్ట్ చెప్పాను, రైట్. ఆ కాన్సెప్ట్ లో మీకు ఇది కవర్ అవుతుంది. దాని తర్వాత పాలినేషన్ గురించి, ఫెర్టిలైజేషన్ గురించి, దీనికి రిలవెంట్ కొన్ని టర్మినాలజీస్ గురించి చెప్పాను. ఇదేం చేస్తానంటే ఒక నోట్స్ లాగా ఇచ్చేస్తాను, ఆ వీడియోని ఇక్కడ షఫిల్ చేస్తాను. ఇఫ్ నీడెడ్ అనిపిస్తే దాని మీద ఒక ఎక్స్ట్రా పాయింట్ వీడియో అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రైట్. ఇంకా ఇక్కడ ఏదైనా మనం మిస్ అయ్యాము ఈ పాయింట్లో అంటే హ్యూమన్ రీప్రొడక్టివ్ హెల్త్ సిస్టమ్ అలానే హెల్త్, హ్యూమన్ రీప్రొడక్టివ్ హెల్త్, ఈ 2 కాన్సెప్ట్స్ కవర్ అయిపోతే ఈ పాయింట్ సి కవర్ అయిపోద్ది, రైట్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? నో సార్. చూడండి, ఈ పాయింట్ ఈ సెక్షువల్ రీప్రొడక్షన్ ఆల్రెడీ నేను కవర్ చేశాను ప్లాంట్ లో.
ఆల్రెడీ మీకు ఈ గ్రాఫ్టింగ్ బడ్డింగ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ మనం ఎక్కడ మాట్లాడుకున్నాం, సిల్వికల్చర్ ప్రాక్టీసెస్ లో మాట్లాడేసుకున్నాం. సిల్వికల్చర్ ప్రాక్టీసెస్ లో వెజిటేటివ్ ప్రాపగేషన్ గురించి క్లియర్ కట్ గా మాట్లాడుకున్నాం. మళ్ళీ కూడా మీరు హార్టికల్చర్ లో చదివారు, మేడం చెప్పినట్టు హార్టికల్చర్ లో కూడా మీరు డిస్కస్ చేసుకుంటారు విత్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హార్టికల్చర్ ఎగ్జాంపుల్స్ తీసుకొని, అంతే. దీని తర్వాత ఇక్కడ మనం బాగా చూసుకోవాల్సింది హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఐఎమ్ గోనా ఫోకస్ ఆన్ దిస్. అండ్ దీంతో పాటు లైక్ హెల్త్, హ్యూమన్ రిప్రొడక్షన్, హెల్త్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటాం. ఈ అగైన్ ఈ రెండు కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్ లో ఉన్నాయి. అది చదువుకోవడానికి డిఫికల్ట్ ఉన్నాయి కాబట్టి మీరు నన్ను ఇది అడుగుతున్నారు రెగ్యులర్ గా, ఇట్స్ ఫైన్, ఐ డూ దట్. దాని తర్వాత లాస్ట్ టాపిక్ వచ్చేసి హెరిడిటీ అండ్ వేరియేషన్స్. ఇది కొంత జెనెటిక్ పోర్షన్ అనేది చూసుకుందాం. జస్ట్ ఈ రెండు టర్మినాలజీకి డిఫరెన్స్ తెలుసుకోవాలి. దాని తర్వాత ఈ డిఎన్ఏకి సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్, లైక్ డిఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్ ఎలా జరుగుతుంది, డిఎన్ఏ రెప్లికేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది, డిఎన్ఏకి సంబంధించిన కొన్ని పేర్లు, ఇవి మీకు ఆల్రెడీ ఇది రావాలి ఎక్కడ అంటే ఎఫ్ఎస్ఓ పేపర్ లో పడాలి. సరేలే, ఇంకెక్కడ ఇంత దాకా వచ్చాం కాబట్టి ఇక్కడ డిస్కస్ చేసుకుని అక్కడ పెడతాం, అక్కడ ఇక్కడ షఫుల్ చేద్దాం, నో ఇష్యూ. ఇది సిలబస్ అయితే. దాని తర్వాత ఎవల్యూషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవల్యూషన్ టాపిక్ మీద ప్రతిసారి ఒక క్వశ్చన్ అడుగుతారు. ఐ మేక్ వన్ వీడియో, ఒక వీడియో ఇచ్చేస్తాను సరిపోద్ది మీకు. అంటే ఏంటి, ఏ టైం పీరియడ్ లో ఎవరు ఉన్నారు, దాని టర్మినాలజీ అనేది అడగడం జరుగుతుంది. ఇది ఏ కాన్సెప్ట్ కిందకు వస్తుంది అంటే, మీకు యూనిట్ 7 ఆఫ్ జువాలజీ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ ఫిజియాలజీలో యూనిట్ 7 లోకి వస్తుంది. ఆర్గానిక్ ఎవల్యూషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఎవల్యూషన్ మీద మోస్ట్లీ హ్యూమన్ ఎవల్యూషన్ మీద అడుగుతారు. మళ్ళీ చెప్తున్నా, ఇది ఇంతవరకు అయిపోద్ది. మళ్ళీ చెప్తున్నా, మొత్తం ఎఫ్బిఓ అండ్ ఏబిఓ మెయిన్స్ పేపర్ మొత్తం దేని చుట్టూ తిరుగుతుంది అంటే హ్యూమన్ ప్లస్ ప్లాంట్స్, దీని చుట్టే తిరుగుతుంది. రైట్, పేపర్ చూపెడతాను మీకు, మెయిన్స్ పేపర్ ఒకటి చూపెడతాను, దాన్ని యుల్ గెట్ టు అండర్స్టాండ్. దీని తర్వాత మెటల్స్, నాన్ మెటల్స్, ఇది మీకు చాలా గాబరా ఉండుంటది. ఎవరెవరు గాబరా పడుతున్నారు ఈ టాపిక్ మీద తెలుసా? కెమిస్ట్రీ, ఐ థింక్ ఇంజనీర్స్, ఐ థింక్ యు ఆర్ ఫార్ బెటర్ ఇన్ దిస్ సబ్జెక్ట్ అనుకుంటున్నా. చదివారా ఇవి? పర్లేదు, ఇంటరాక్టివ్ ఉండండి, దెన్ ఐ విల్ అండర్స్టాండ్. అది అంటే రీసెంట్ గా అసలు వీటి గురించి లేదు సార్, కెమిస్ట్రీ లేదు అంటారు. ఫైన్, నేనేం చేశానంటే మీకు ఎవరైతే రిసోర్స్ అది స్టార్టింగ్ టాపిక్ ఉంది కదా, ఆ టాపిక్ చెప్పే మేడం చేత నేను ఈ మెటల్స్, నాన్ మెటల్స్ జస్ట్ ఒక 4 పేపర్లు ఉంటుంది అంతే. ఎక్కువ కూడా కంటెంట్ అవసరం లేదు దీని మీద. 4 పాయింట్స్ ఉంది, 4 పేజెస్ ఉంటుంది. మోస్ట్లీ ఒక 2 క్లాసెస్ కథం, మెటల్స్, నాన్ మెటల్స్ కథం అయిపోద్ది. దాని తర్వాత కార్బన్ కాంపౌండ్స్ అండ్ ఇట్స్ ఓకే. కార్బన్ కాంపౌండ్స్ కూడా మీకు ఐ థింక్ 2 లెక్చర్స్ ఎనఫ్, ఇది కూడా కవర్ అయిపోద్ది ఈ కోర్సులో, ఇప్పుడు మనం రిలీజ్ చేయే ఎఫ్బిఓ కోర్సులో, రైట్. దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. ఐ థింక్ రెడ్డి సార్ తో చెప్పించారు. రెడ్డి సార్ చెప్పారమ్మా ఇది మీకు? రెడ్డి సార్ చెప్పారా, హిమజా మేడం చెప్పారా? ఎన్విరాన్మెంట్ హిమజా మేడం చెప్పారు కదా సార్. ఓకే, ఇక్కడ వరకు నాకు తెలిసి ఎయిర్ పొల్యూషన్, దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఎయిర్ పొల్యూషన్స్ లో డెసిబల్స్, పొల్యూషన్ కంటామినేషన్ అని దానికి ఏమన్నా ఆథరైజ్డ్ బోర్డ్స్ ఉన్నాయా? ఉంటే ఎవరు దాన్ని రెగ్యులేట్ చేస్తున్నారు ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఎప్పుడు అడిగే క్వశ్చన్స్. లేదా రెండో రకమైన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ ఉంది అనుకోండి, ఎంత లిమిటేషన్ దాటితే విల్ సే దట్ ఈస్ అన్ ఎయిర్ పొల్యూషన్, లేదా నాయిస్ పొల్యూషన్, లేదా వేస్ట్ మెటీరియల్, ఇవి బయోడిగ్రేడబుల్ అంటే మెటీరియల్స్, ఇవన్నీ. ఇంకా పోతే ఎకో సిస్టమ్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, ఎకో సిస్టమ్స్, ఇవన్నీ మీరు ఎక్కడ నేర్చుకుంటారు? అక్కడ నేర్చుకున్నారు. ఎక్కడ? మీ ఎఫ్ఎస్ఓలో సేమ్ అదే కాన్సెప్ట్, ఇది కూడా మొత్తం అదే కాన్సెప్ట్. నో నీడ్ టు టేక్ ఎనీ క్లాసెస్ ఆన్ దీస్ రిగార్డింగ్స్ అనమాట, రైట్. పోతే ఎథనో బాటనీ, ఎంతమందికి డౌట్ ఉంది ఎథనో బాటనీ? సార్ ఎథనో బాటనీ చాలా హ్యూజ్ ఉంది అండ్ ఇది ఎలా కవర్ అవుతుంది, దీనికి ఏంటి రిసోర్సెస్ దొరకలేదు అని అంటారు. ఎవరైనా ఉన్నారా దీని మీద? దీనంత ఈజియెస్ట్ పోర్షన్ నాకు తెలిసి ఈ సిలబస్ లో ఎక్కడా లేదు. ఏంటి సార్ అంత మాట అన్నారంటే, ఇక్కడ చూడండి, జస్ట్ ఇక్కడ సైంటిఫిక్ నేమ్స్ అడుగుతాడు, లేదా దీని యూజెస్ అడుగుతాడు, అంతే. యూజెస్ అడుగుతాడు, అది కూడా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు అంటే, ఇప్పుడు ఏదైనా స్నేక్ బైట్ ఉందనుకోండి, పాములు కాట్లు ఉన్నాయనుకోండి, పాము విరుగుడికి ఏ చెట్టు అనేది యూస్ఫుల్ అవుతుంది అని అంటాడు. మహా అయితే టు బి ఫ్రాంక్ చెప్తున్నా, 3 నుంచి 4 పాయింట్లు ఒక్కొక్క ప్లాంట్ స్పీసీస్ పడుతుంది చాలు. అది ఏ ఫ్యామిలీ, అది ఏం సైంటిఫిక్ నేము, దాని కామన్ నేమ్ ఏంటి, దాన్ని యూజువల్ గా దేనికి యూజ్ చేస్తారో చాలు, లిటరల్లీ చాలు. ఇంకొక టర్మినాలజీస్ వస్తాయి. ఇథాలజీ అంటే ఏంటి, అండ్ ఎథినో బాటనీ అంటే ఏంటి అని అడుగుతాడు డైరెక్ట్. సరే, ఇలా అడుగుతాడంటే ఇక్కడ అడగడానికి ఇంకేం లేదు ఇక్కడ, రైట్. ఇంకా పోతే క్యాషియా ఫిస్టెల్లా అంటే ఏమంటాం, టెర్మినేలియా బెలరికా అంటే ఏమంటాం, మీకు అవన్నీ తెలుసు సైంటిఫిక్ నేమ్స్. అజాడి రెక్టా తెలీదా, డాల్బర్జియా సీసో తెలీదా, అకేషియా కెటాషు తెలీదా, అకేషియా నిలోటిగా తెలీదా, ఏం తెలీదు. ఆల్మోస్ట్ రావుల్ఫియా సర్పెంటైనా లాస్ట్ టైం ఇచ్చారు ఇది.
ఇది ఇంటర్మీడియట్ బుక్ లో నుంచి చదవండి బాబు, 4 స్పీసీస్ ఉంటాయని చెప్పాను. ఇవన్నీ కూడా ఎన్టీపీసీలో కూడా మీకు కవర్ అవుతుంది ఇప్పుడు నేను చెప్తాను. సో మీకు అది కవర్ అయిపోతుంది. పోతే క్యాస్టర్, మీరు ఆల్రెడీ సిల్వికల్చర్ ప్రాక్టీసెస్ లో క్యాస్టర్ గురించి కొంత నేర్చుకున్నారు అంతే. గిలాయ్ అంటే చెట్టు, ఇది మెడిసినల్ ఆరోమేటికల్ ప్లాంట్స్ గా వాడతాం, మెడిసినల్ ప్లాంట్ గా వాడతాం. గిలాయ్ అంటే చూడడానికి చాలా ఇది ఉంటుంది, నర్సరీలో మేము కూడా చేసాం. తులసి, ఆసిమం, ఇవన్నీ చాలా చాలా ఈజియెస్ట్, అంటే మీకు జనరల్ రోజువారీ యూసేజ్ కి సంబంధించిన పేర్లు. కామన్ నేమ్ అంటే ఇంగ్లీష్ నేమ్ అని, కామన్ నేము, సైంటిఫిక్ నేము, ఫ్యామిలీ నేము, దాని యూజ్. 4 పాయింట్లు ఇచ్చేస్తాను, ఒక క్లాస్ పడుతుందేమో మహా అయితే, సరిపో. ఓకేనా? దీనికి సంబంధించిన ఇథాలజీ అంటే ఏంటి, ఎథనోబాటనీ అంటే ఏంటి, ఏదైనా ట్రైబ్స్ ఉంటే ట్రైబల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి ఈ పాయింట్లో. ఈ 4 పాయింట్ల మీద మీకు ఈ సబ్జెక్ట్ కవర్ అయిపోతుంది. లేదు సార్ ఇంకెక్కడైనా ఏదైనా రిసోర్సెస్ చూసామనంటే చూడండి, ఇఫ్ యూ గాట్ ఎ బెటర్ పాయింట్ అంటే నా దగ్గర తీసుకోరండి, నేను చెప్తాను దట్ యూ నీడ్ టు బై హార్ట్ ఆర్ నీడ్ టు లీవ్. ఇది మీ మొత్తానికి ఎఫ్బిఓ కాన్సెప్ట్ లో మీరు ఎక్స్ట్రాగా చదవాల్సిన కాన్సెప్ట్స్ అండ్ థీమ్స్. ఇప్పుడు చెప్పండి, ఎఫ్బిఓ కాన్సెప్ట్ లో ఏదైతే 50 మార్క్స్ ఉందో ఏంటి ఎక్స్ట్రా, మీరు ఎక్స్ట్రా ఏం చదువుతున్నారు చెప్పండి, ఫాస్ట్ గా చెప్పండి ఒక్కొక్కరు. సాయి సుధీర్ సార్ హ్యూమన్ అంటే డైజెస్టివ్ సిస్టమ్, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, ఇంకోటి రీప్రొడక్టివ్ సిస్టమ్, హ్యూమన్ రీప్రొడక్టివ్, దాని తర్వాత రెస్పిరేటరీ, మూడోది వచ్చేసి చెప్పండి కెమికల్, అదే కెమిస్ట్రీకి సంబంధించి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. అప్పుడే బయాలజీ అవ్వాలి కదా, ఇది కోర్ అమ్మా. ఇది అయిపోయాక మీరు మళ్ళీ చెప్తున్నా, కెమిస్ట్రీలో వెయిటేజ్ యూజువల్ గా తక్కువ ఉంటుంది. చెప్పాలంటే ఒక 5 క్వశ్చన్లో లేదా 2 క్వశ్చన్లో లేదా కొన్నిసార్లు ఉండవు కూడా పేపర్లో. ఓకేనా? యూజువల్ గా అంటే నేను చూసిన ఇప్పటి వరకు ఉన్న పేపర్లో చూసింది, రైట్? ఎందుకంటే మీరు రాసేది ఫస్ట్ బయాలజీ ఎగ్జామ్ గురించి రాస్తున్నారు, యువర్ ప్రిపేరింగ్ ఫర్ ఎఫ్బిఓ అంటే యువర్ రిలేటెడ్ టు ఫారెస్ట్ ఎగ్జామ్స్. అట్లీస్ట్ ఈ 50 మార్క్ క్వశ్చన్ లో ఖచ్చితంగా ఒక 2 క్వశ్చన్స్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్, ఇయర్స్ రిలేటెడ్. మీకు ఇప్పుడు నేను నేర్పిస్తున్నాను కదా ఎఫ్ఎస్ఓ కోర్సులో, కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ డేట్స్ గుర్తుపెట్టుకోండి అని చెప్పి. ఇప్పుడు రేపు 26వ తేదీ మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు, రెడీయా సాయి? మీరు లేరు కదా. సో ఎవరైతే ఎఫ్ఎస్ఓకి రెడీ అవుతున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, అక్కడ మీకు ఏదైతే కవర్ అవుతుందో అక్కడ ఇది కవర్ అయిపోద్ది. మీకు అవి కాకుండా ఎక్స్ట్రా పాయింట్ ఏం చెప్తున్నానంటే, ఈ డైజెస్టివ్ సిస్టమ్ చూసుకోండి, రెస్పిరేటరీ సిస్టమ్ చూసుకోవాలి, దాని తర్వాత మన రీప్రొడక్టివ్ సిస్టమ్ చూసుకోవాలి, రీప్రొడక్టివ్ హెల్త్ గురించి మాట్లాడుకోవాలి, నర్వస్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటాం. దానికి సంబంధించినాక ఆర్గానిక్ ఎవల్యూషన్ టాపిక్ కూడా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తుంటాయి యూజువల్ గా. ఇది మీకు ఎక్స్ట్రా వచ్చే కాన్సెప్ట్స్. సో అది. దాని తర్వాత బ్లడ్ గ్రూప్ మీద కూడా ఎక్కువ అడుగుతున్నాడు. బ్లడ్ సరే, న్యూరల్ సిస్టమ్ దీంట్లో వచ్చేస్తాయి అనుకోండి, లైక్ హార్మోన్స్ ఇవన్నీ అదేనండి. అంటే చెప్పాలి అని అంటే ఫస్ట్ ఇయర్ అదే సెకండ్ ఇయర్ బుక్ మొత్తం హ్యూమన్ అనాటమీ అని చెప్పి మీకు, హ్యూమన్ ఫిజియాలజీ అని ఒక బుక్ ఉంది కదా సెకండ్ ఇయర్ ఇది. సో అది మొత్తం కూడా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసుకుంటున్నాం. ఒక్క అప్లైడ్ బయాలజీ వదులుకొని మిగిలిందంతా కూడా కవర్ చేయాల్సి వస్తుంది. దగ్గర 7 యూనిట్స్ ఉన్నాయమ్మా, 7 యూనిట్స్ కవర్ చేసుకోవాలి అంటే సెకండ్ ఇయర్ బుక్ మొత్తం చదవాలి. చూసారా టెక్స్ట్ బుక్? ఏంటి సుధీర్? దాన్ని ఇంకా అంటే చదవటం స్టార్ట్ చేయలేదు సార్, అదైతే డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ చేసి పెట్టండి, నేను క్లాసెస్ తీసుకుంటాను. సో అప్పుడు చదవండి, లేదంటే మీరు ఒకసారి చదివి పెట్టుకోండి, ఇట్ ఈస్ బెటర్. సో ఇది దీని గురించి మీకు ఒక షార్ప్ గా ఒక 4 పేజెస్ నోట్స్ వస్తుంది, డన్, సరిపోద్ది. దాని గురించి ఇంకేం డిస్కస్ చేసుకోవాల్సిన పెద్ద తతంగం ఏం లేదు ఇక్కడ. ఎవరైనా చెప్పినా కూడా ఐ డోంట్ థింక్ సో మీకు అది అంత విధంగా మీకు. సరే ఒకసారి పేపర్ చూద్దాం. ఏదో మాట్లాడుకున్నారు సార్, నాకేమో పేపర్ వేరేగా ఉంది అని అడుగుతున్నారు. చూపిస్తాను మీ పేపర్ ఎందుకు వేరేగా ఉందో ఏంటో, మొన్న రాసిన పేపర్ కూడా డిస్కస్ చేద్దాం, దెన్ యూ విల్ గెట్ అన్ ఐడియా. హలో సార్, చెప్పండి సార్ స్మాల్ సబ్మిషన్ సార్, మీరు 8th టాపిక్ చెప్పారు సార్, 9th టాపిక్ అని ఉంది సార్ మెయిన్స్ లో, ఆస్ట్రానమీ అండ్ స్పేస్ అప్లికేషన్స్ ఉంది సార్. ఓకే, ఐ గాట్ ఇట్ అండి. అది మీకు జియాలజీకి సంబంధించిన కాన్సెప్ట్ కదా, సారీ జాగ్రఫీకి సంబంధించిన కాన్సెప్ట్ అదే కదా? అవును సార్, అవును. జస్ట్ సెకండ్ మీకు ఏం టాపిక్స్ వచ్చిందంటే సోలార్ సిస్టమ్ ఏం అడిగాడు, సోలార్ సిస్టమ్ 9th ఆస్ట్రానమీ గురించి సార్, గ్రహాలు ప్లానెట్స్ గురించి అడిగారు సార్. తర్వాత స్పేస్ అప్లికేషన్ ఉంది సార్, పార్ట్ బి స్మాల్ సబ్ టాపిక్. జియాలజీ అది మీరు జాగ్రఫీలో చదివేసి ఉంటారని అనుకొని నేను ఇక్కడ పెట్టలేదు, రిలవెంట్ అనిపించడం లేదు. ఓకే 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 చూస్తాను, నేను చూసాను అది. దిలీప్ కూడా ఒకసారి నాకు సెండ్ చేయడం జరిగింది, చూసాను ఆ పేపర్. సారీ పెట్టలేదు, నేను ఒకసారి ఇదే కదా మీరు అనేది యూనివర్స్ అండ్ ఇట్స్ స్పేస్ గురించి, హిస్టరీ ఆఫ్. ఇది
ఇది ఏం లేదులేమ్మా, మీకు Yes, sir. సార్ వచ్చేస్తారు, మీకు ఆల్రెడీ జాగ్రఫీ ఉన్నారు కాబట్టి రెడ్డి గారు చెప్పేస్తారు, క్లాస్ చెప్పేస్తారు, నాగభూషణ్ గారు చెప్పేస్తారు. సో ఇది కవర్ అవుతుంది. ఓకేనా? ఏం పెద్ద ఏం ఉండదు కదా, Okay, ఎన్ని sir. పాయింట్స్ Thank you. ఉన్నాయి, ఎలా ఎంత ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, జస్ట్ బేసిక్స్ అవును సార్. స్పేస్ రిమోట్ సెన్సింగ్, వాట్ ఈస్ రిమోట్ సెన్సింగ్ అండ్ రిమోట్ సెన్సింగ్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, లేదా ఇప్పుడు మనం పంపించిన శాటిలైట్స్ గురించి ఏదైనా ఒకటి రెండు ఉన్నాయా, లేదా ఇంతకుముందు చరిత్రలో ఏమన్నా పంపామా, లేదా ఇస్రో ఏమన్నా ఈవెంట్ జరిగిందా, అది పార్ట్ బిలో కవర్ అయితే పార్ట్ ఏలో జస్ట్ యూనివర్స్ అంటే ఏంటని అడుగుతాడు. ఫస్ట్లీ మీరు ఇది ఎక్కువగా చదవడానికి అక్కడ ఏం లేదు, ఎందుకంటే యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎఫ్బిఓ అనేది ఇంటర్మీడియట్ బేస్ ఎడ్యుకేషన్ కదా, యు ఆర్ రైటింగ్ ఫర్ దట్ ఎగ్జామ్. వాళ్ళకి ఎంతైతే నాలెడ్జ్ అవసరమో అంతే నాలెడ్జ్ అనేది ఇక్కడ ఇవ్వడం, అంటే క్వశ్చన్ పేపర్లో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, మీకు ఒక పేపర్, మీకు 10 years గట్టిన థింగ్ అనమాట. సో కవర్ అయిపోతుందమ్మా, అదేం మీకు అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు, చిన్న టాపిక్, ఒక క్లాస్ పట్టుద్ది Okay, sir. అయితే ఒక పీడిఎఫ్ కవర్. సో నెట్వర్క్ అనేది చాలా స్లో ఉన్నట్టుంది. ఐ థింక్ పేపర్ చూసారా మీరు, క్వశ్చన్ పేపర్ చూసారా, ఎవరైనా క్వశ్చన్ పేపర్ చూసారమ్మా? లైక్ 2019 పేపర్ అనుకుంటా, 2019 ఆర్ 18 ఒక క్వశ్చన్ పేపర్ని అప్లోడ్ చేశారు ఏబిపిఎస్సి. ఎవరు చూడలేదా క్వశ్చన్ పేపర్? క్వశ్చన్ పేపర్ చూడకుండా ప్రిపేర్ అవుతున్నారా? దయచేసి క్వశ్చన్ పేపర్ చూడండి, అది ఎక్కడ తీసుకున్నా మీరు కోచింగ్ ఏం చేస్తున్నా అప్పుడప్పుడు క్వశ్చన్ పేపర్స్ చూస్తాం సార్, మేము చదువు మాకు ఉపయోగపడుతుందా లేదా అనేది మీరు ఒకసారి గమనించుకోవాలా. ఎఫ్ఎస్ఓలో వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా సార్, అక్కడ వేరే ఉంది కదా సార్ క్వశ్చన్ పేపర్ అంటే, అప్పుడు సిలబస్ వేరు, మీరు అది కూడా గమనించండి. మీరు ఆ రోజున అబ్బా మిమ్మల్ని కొద్దిగా బాబు మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఫోన్ చేయమని చెప్పండి అని అన్నానే కానీ రాత్రి అంతా ఫోన్లు వస్తూనే ఉన్నాయమ్మా. అది ఎవరో కాదు, మీరే కోర్స్ వాళ్ళు, సార్ ఆ పాయింట్లు ఇది కిస్ అయింది అదేంది, ఐఎమ్ రెగ్యులేటింగ్, ఓకే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఐఎమ్ డూయింగ్ దట్, బట్ అన్నెసెసరీగా ఫోన్ చేయకండి. రైట్, ఇదేనా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ పేపర్ 2019 పేపర్ 20 ఫైనల్కి, ఇదే పేపర్ మీకు 50-50 ఉంటుంది. ఒకసారి చూడండి మీకే అర్థం అవుతుంది. ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకున్నాం పేపర్ అలా ఉంటుంది. ఫస్ట్ నా వాయిస్ ఆడిబులా లేదంటే వాయిస్ ఏమన్నా ఫ్లక్చుయేషన్ ఉందా? సమ్వన్ క్లియర్ గానే ఉంది సార్ వాయిస్. నైస్, ఎందుకంటే తెలియాలి కదా. చూడండి, కార్బన్ అండ్ కాంపౌండ్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, ఓకే. దాని తర్వాత సోలార్ సెల్ అంటే ఏంటి అన్నాడు, మీకు అక్కడ రెన్యూవబుల్ నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ గురించి వరుసగా 8 క్వశ్చన్లు ఇచ్చినట్టు. బయోగ్యాస్ అంటే ఏంటి, సో ఈ విధంగా ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి అన్నాడు. లైక్ ఇదండి, ఇంకా మీకు ప్రొపేన్ ఇవంతా కార్బన్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ లో కవర్ అవుతుంది. సోలార్ రేడియేషన్ మళ్ళీ మీకు ఇక్కడే కవర్ అవుతుంది, మీ యొక్క స్టార్టింగ్ కాన్సెప్ట్. సరే, బయోగ్యాస్ లో ఏంటి, ఇవంతా కూడా అదే రిలేటెడ్. లో కెలరిఫిక్ వాల్యూ, ఇవంతా కూడా మీకు దాని మీద వస్తాయి. ఓకే ఫైన్. హైడ్రోజన్, కార్బన్స్, అన్ని కార్బన్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ లో కవర్ అవుతున్నాయి. ఇది మళ్ళీ రెన్యూవబుల్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ కిందకి రావడం జరుగుతుంది. పాలీసాకరైడ్స్ స్టోరేజ్, ఇవంతా మన కింద ప్లాంట్ సైన్స్ కిందకి వస్తుంది కాబట్టి ఓకే ఫైన్. ఇంకా మీకు ఇది ఫోటోసింథసిస్, సో ఇవన్నీ బేసిక్ న్యూట్రిషన్ టాపిక్స్ మీద ఇచ్చేసాడు, ఆల్రెడీ యు ఆర్ నోన్ టు దిస్. సో రెస్పిరేషన్ అంటే ఏంటి, ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి అన్నాడు డైరెక్ట్. రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ఏంటి, సో రెస్పిరేషన్ మీద మళ్ళీ క్వశ్చన్ అడిగాడు. మళ్ళీ హ్యూమన్ ఎక్స్క్రీషన్ సిస్టమ్ మీద అడిగాడు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు హార్మోన్స్ ఇచ్చాడు, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఇచ్చేసాడు. మీకు ఏదైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉందో ఆ కాన్సెప్ట్ లో ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ మీద క్వశ్చన్ అడిగాడు. సో బోత్ ఇక్కడ ప్లాంట్ అలానే ఎనిమల్స్ రెండు హార్మోన్స్ మీద అడుగుంటాడు, ఎందుకంటే మీ కాన్సెప్ట్ లో అది మెన్షన్ కాబట్టి. ఇది చూడండి, వెంటనే మళ్ళీ దేని మీదకి వచ్చేసాడు, హ్యూమన్ మీద అడిగాడు క్వశ్చన్స్, రైట్. సో అంటే హార్మోన్స్ అనేది రెండు అడుగుతున్నాడు మీకు క్లారిటీ కోసం. మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ హ్యూమన్ హార్మోన్స్, అన్ని హ్యూమన్ హార్మోన్స్ అడిగేశాడు, రైట్. సో ఇదనమాట, అంటే హార్మోన్స్ యొక్క వెయిటేజ్ అది, ఎందుకంటే ఇంకా సిలబస్ అక్కడ లేదు. దాని తర్వాత హ్యూమన్ మళ్ళీ నర్వస్ సిస్టమ్ గురించి వచ్చేసాడు, నర్వ్స్ దానికి సంబంధించిన న్యూరల్ సిస్టమ్ గురించి వస్తున్నాడు. హార్ట్ మళ్ళీ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి అడుగుతున్నాడు, రైట్. సో ఇదండి, చూసారా. ఇంకా పోతే ప్లాంట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మీకేంటి, మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, జైలం ఫ్లోయం ఉన్నాయి కదా, వాటి గురించి మీకు మళ్ళీ క్వశ్చన్స్. మళ్ళీ డిఎన్ఏ యాజ్ యూజువల్ మనం మాట్లాడుకునే డిఎన్ఏ అంటే బేసిక్ అడిగాడు, ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి సార్ దాంట్లో, ఏమేమి థింగ్స్ ఉంటాయి అన్నాడు. దాని గురించి రెప్లికేషన్, ట్రాన్స్పోర్టేషన్ కూడా అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. దాని తర్వాత ఫెర్టిలైజేషన్ అంటే మీకు రీప్రొడక్షన్ గురించి అడుగుతున్నాడు ప్లాంట్స్ లో. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ తర్వాత ఏమవుతుంది న్యూక్లియస్ అనేది, రైట్. దాని తర్వాత మళ్ళీ డార్విన్ సిద్ధాంతం, మీకు ఎవల్యూషన్ గురించి మాట్లాడుతున్నాడు, రైట్. ఎవల్యూషన్ ఎందుకంటే సిలబస్ అకార్డింగ్లీ ఫ్రేమ్ చేశాడు, ఒక్కటి కూడా ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ చేయలేదు ఇక్కడ.
టాక్సిక్ గ్యాస్, బర్న్ట్, వాల్కానిక్ ఎరప్షన్స్, ఇవన్నీ మీకు ఆ కాన్సెప్ట్. చాలా కింగ్ ఆఫ్ కెమికల్స్, ఇవన్నీ కూడా మీకు కెమిస్ట్రీ కిందకి వస్తాయి. ఎలిమెంట్స్ ఆఫ్ ఫ్రీ స్టేట్ గోల్డ్. ఓకే, దాని తర్వాత మళ్ళీ మీకు ఇదండి, మీకు చెప్పిన ఎథినో బాటనీ అనే టాపిక్ జస్ట్ సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చాడు. బట్ దీని మీద ఇంకొక రకమైన క్వశ్చన్స్ ఎలా అడగచ్చు, లైక్ ఇది ఫ్యామిలీ ఏంటి, దీని యొక్క యూజెస్ ఏంటి. మోస్ట్లీ లైక్ ఎక్కువగా కామన్ ఉన్న ఈ 4 స్పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడుగుతాడు. విథానియం, సోమ్నిఫెరా, ఇంకోటి వచ్చేసి మీకు రైసన్నస్, అక్యుమినస్. దాని తర్వాత ఇంకా మీకు అడగాలంటే ఇంకొక 2 స్పీసెస్ ఉన్నాయి కదా, ఆ 2 స్పీసెస్, ఈ 4 స్పీసెస్ గురించే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అయితే పడడం జరుగుతుంది. మిగిలిన ఏం చదవాలి సార్, మిగిలిన పేపర్ ఇస్తాను, అవి జస్ట్ చూసుకొని వెళ్ళిపోండి, సరిపోద్ది, మోర్ దెన్ ఎనఫ్. దాని తర్వాత యాసిడ్ రైన్స్, యాజ్ యూజువల్ మీరు చదివిందే, మీ కెమిస్ట్రీలో మేడం చెప్తారేమో, ఒకసారి దాన్ని చూడండి. కొంత మీ బేసిక్ నాలెడ్జ్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి, టు బి ఫ్రాంక్. ఇవ్వడు చూడండి, గ్రీన్ లంగ్స్ ఆర్ అసోసియేటెడ్, ఇది ఎవడు చెప్తాడు, ఎవడు చెప్పడు ఫారెస్ట్ అని. సో నేటి మీకు ముందున్న బేసిక్ నాలెడ్జ్ అనమాట. చెప్పా కదా, ఒక 4-5 క్వశ్చన్లు ఇయర్స్ డేట్స్ మీద వస్తాయని. సో అదనమాట. వరల్డ్ ఎన్విరాన్మెంట్ అంటే ఆల్రెడీ మీరు చదువున్నారు, నేను ఒక లిస్ట్ ఇచ్చున్నా, రేపు 26వ తేదీ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అక్కడ ఏదైతే FSO చదువుతారో అది ఇక్కడ ఒక 2-3 క్వశ్చన్లు కలిసి వస్తాయి. మార్చ్ 21 అని దేన్ని అంటాం, వరల్డ్ ఫారెస్ట్ డే. ఇవన్నీ కూడా మీకు ఆ ఇయర్స్ ఈవెంట్స్లో వచ్చేస్తాయి, అవి చదువుకోపోవాలా, ఖచ్చితంగా అడుగుతారు. పొల్యూటెంట్స్, సెకండరీ పొల్యూట్, ఇదంతా మీ ఎన్విరాన్మెంటల్ టాపిక్లో రావడం జరుగుతుంది, ఎన్విరాన్మెంటల్లో కవర్ అయిపోతాయి. ఈ బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి, ఇదిగో చెప్పాను కదా, విత్నం సోమ్నిఫెరం మీదే ఎక్కువ అడుగుతా ఉంటాడు, రైట్. మిథీనియం, సోమ్నిఫెరం. దాని తర్వాత మైక్రో ఆర్గానిజం గంగా, ఇదంతా గంగా యాక్షన్ అంటే మీకు రెన్యూవబుల్ వాటర్, అది ఎన్విరాన్మెంటల్ టాపిక్లో రావడం జరుగుతుంది. రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్, ఎన్విరాన్మెంట్ సేవ్ చేసే 3R అంటే ఏంటి. ఇదే ఎన్విరాన్మెంటల్లో బయో మ్యాగ్నిఫికేషన్, ఇంకా వివిధ రకాల టర్మినాలజీకి సంబంధించినవన్నీ అక్కడ కవర్ అయిపోతుంది, రైట్. ఓజోన్ లేయర్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తాడు, అంటే ఎన్విరాన్మెంటల్ పోర్షన్ అనేది ఎక్కువ చేశాడు. అఫారెస్టేషన్, రిఫారెస్టేషన్, ఇవన్నీ బేసిక్స్ కూడా యూ ఆర్ వెరీ నోన్, మీకు ముందు నుంచి FSOలో చెప్పుకుంటూ రావడమే జరుగుతుంది. మళ్ళీ చిప్కో మూవ్మెంట్ అన్నాడు, నేను ఆల్రెడీ ముందు చెప్పాను, ఎవరెవరు ఈవెంట్స్ చిప్కో మూవ్మెంట్ ఎవరు చేశారు, ఎపికో మూవ్మెంట్ ఎవరు చేశారు, ఎక్కడ జరిగింది ఎపికో మూవ్మెంట్, చిప్కో మూవ్మెంట్ ఎవరు చేశారు, ఎక్కడ జరిగింది, అవి అడిగే క్వశ్చన్స్. ఇక్కడ ఏమన్నాడు, బేసిక్లీ దేనికి అగైనెస్ట్ అన్నాడు. సో అది అనమాట. సో ఈ విధంగా క్వశ్చన్స్ చదవండి. మళ్ళీ మీరు చెప్పిన 9th కాన్సెప్ట్ స్టార్ట్ అయిపోయింది, ఏంటది, సన్కి రిలేటెడ్ మీ సోలార్ సిస్టమ్స్ గురించి కాన్సెప్ట్స్ అనేది వరుసగా 6 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. సో ఇది మీ యొక్క సిలబస్, మీ యొక్క థింగ్. ఓకేనా, 50 మార్క్స్ క్వశ్చన్ చూసారా, ఇదిగోండి. ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే ర్యాండమ్గా ఉంటాయి, లేదంటే కరెంట్ అఫైర్స్లో ఉన్న కొన్ని శాటిలైట్ గురించి అడుగుతారు, లేదా ఇంతకుముందు గత చరిత్రలో ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ శాటిలైట్స్ ఉంటే దట్ దే ఆర్ గోనా ఆస్క్. జనరల్గా పేపర్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. టు బి ఫ్రాంక్గా మాట్లాడుకుంటే 50 క్వశ్చన్లో కూడా మీరు ఒక 40 క్వశ్చన్లు డూవబుల్గానే ఉంటాయి. పెద్ద కష్టం అయితే బెటర్. ఇది మీ సిలబస్. సో దాని తర్వాత మీకు ఫాలోడ్ బై మ్యాథమెటిక్స్, యాజ్ యూజువల్గా మ్యాథమెటిక్స్ అనేది కవర్ అవుతుంది. ఇంతవరకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా రిగార్డింగ్? సో ఇది మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది సిలబస్కి అకార్డింగ్లీ జరుగుతుందమ్మా. సిలబస్ ఎలా ఉందో అలా జరుగుతుంది. క్వశ్చన్స్ ఒక 5-10 క్వశ్చన్లు అటు ఇటు ఉండొచ్చు, టు బి ఫ్రాంక్. అది కొన్ని మీ బేసిక్ నాలెడ్జ్తో రావచ్చు, కొన్ని అంటే క్వశ్చన్స్ యూ కాంట్ ప్రిడిక్ట్. బట్ ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఏదైతే కోర్ సబ్జెక్ట్, ఈ హార్మోన్, నర్వల్ సిస్టమ్, ఏదైతే జువాలజీ, చాలా మంది మీరే కాదు, ఈవెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ కూడా జువాలజీతో కొంత ఇబ్బందిగానే ఫీల్ అవుతాడు. అది మాకైతే మీరు ఏ ఛానల్ చూసినా కూడా అంత కంఫర్టబుల్గా అనిపించకపోవచ్చు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఇది ప్యూర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, అది మీకు కొంత విజువలైజేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలా అన్నీ కాకుండా ఐ విల్ మేక్ పీపీటీస్ విత్ 3D ఇమాజినేషన్లో వీలైతే ఒకసారి గూగుల్లో ట్రై చేసి మీకు పీపీటీస్ రెడీ చేసి దాన్ని ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. వెన్ ఐ విల్ బి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీగా ఉంటానో దెన్ వీఆర్ గోనా స్టార్ట్ ద క్లాసెస్. ఈ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు అని అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్న స్టార్ట్ అవుతాయి. చాలా మంది అంటారు, మరి ఎలా సార్ కవర్ అయ్యే సిలబస్ అంటే 50 మార్కులకి ఎగ్జామ్, అదేం పెద్ద ఎగ్జామ్ కాదు, టు బి ఫ్రాంక్. ఈజీ కవర్ అయిపోతాయి. ఆల్రెడీ సోలార్ సిస్టమ్ ఇవన్నీ కాన్సెప్ట్స్ చాలా ఈజీ. సో ఒక్కొక్క టాపిక్ ఇచ్చేస్తాం కాబట్టి ఎవరి పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు జరుగుతూ ఉంటుంది. మీరు మ్యాథ్స్ మీద ఫోకస్ చేయండి, అలానే జిఎస్ మీద ఫోకస్ చేయండి. ఈ కాన్సెప్ట్ ఏవైతే మీకు రాని 3-4 కాన్సెప్ట్స్ ఉన్నాయో ఐ విల్ బి చెప్పేస్తాను, ఒక ఫోల్డర్ లా క్రియేట్ చేస్తాను, FBO బ్యాచ్ అనేది లాంచ్ చేస్తాను, రైట్. దీని మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు సార్. ఇంకెవరికైనా లైక్ వంశీ, ఎవరెవరు FBO క్వాలిఫైయర్, అందరూ క్వాలిఫైయర్ FBO? చలో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి గ్రూప్లో మెసేజ్ చేయండి, దాన్ని ఐ విల్ బి ఇన్ఫార్మింగ్ యూ రిగార్డింగ్ అదర్ థింగ్స్. సో బేసిక్గా క్వశ్చన్ పేపర్లో కట్ ఆఫ్ ఎంత అనుకుంటున్నారు? పోనీ కట్ ఆఫ్ అయినా చెప్పండి, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? ఎగ్జామ్ రాస్తే తెలుస్తుంది అంటారా? అంతేనా? 120 ఉండొచ్చా సార్? 120. ఇంకా మీ ఒపీనియన్ చెప్పండి, చూద్దాం, తప్పేం లేదు కదా. ఎవరి ఒపీనియన్ వాళ్ళు 110. 110. హలో
చెప్పండి దిలీప్. లాస్ట్ టైం కట్ ఆఫ్ అరౌండ్ 90 to 95 ఉంది, అంటే మోస్ట్ మార్క్స్ 200 కి. ఓకే, సో ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి. లాస్ట్ టైం వదిలేండి, లాస్ట్ టైం ఓకే ఫైన్. మీ ఒపీనియన్ ఈసారి అంటే కాంపిటీషన్ కూడా పెరిగింది కాబట్టి ఒక 120 to 130 అనుకుంటున్నా. ఎంత పెరుగుంటది అనుకుంటున్నావు? కాంపిటీషన్ పెరిగింది అని అన్నావు కదా, ఎంత పెరుగుండొచ్చు ఇన్ యువర్ ఒపీనియన్? అంటే ఒక 15 మార్క్స్ పెరుగు ఉండొచ్చు అనుకుంటున్నా అటు ఇటుగా. 15 అదే కదా, రైట్. 50 మార్క్స్ అయితే ఉంటుందమ్మా. పేపర్ లో కూడా మీరు ఆలోచించాల్సిన థింగ్ అంటే ఏంటంటే, పేపర్ లో మీకు డిఫికల్టీ లెవెల్ ఎక్కువైంది అనుకోండి, మీరు అనుకుంటారు నాకు తెలిసినంత వరకు 100 పైన ఎవరైతే తెచ్చుకుంటారో ఆల్మోస్ట్ అందరు సేఫ్ గానే ఉంటారు. ఎందుకంటే మీకు ఎఫ్బిఓను ఏబిఓను రెండు కంబైన్డ్ ఎగ్జామ్ జరుగుతుంది. దగ్గర దగ్గర 650+ ఉద్యోగాలు ఉన్నాయి. సో కాబట్టి మీకు ఏంటి, ఈజీ ప్రాబబిలిటీ టు బి ఇన్ 1:2 కదా. ఇప్పుడు 13,000 మంది టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, 60 మార్కులు వచ్చినోడు కూడా క్వాలిఫై అయ్యాడు ఎఫ్బిఓకి. టు బి ఫ్రాంక్ 60 మార్కులు వచ్చినోడు కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది. సో కాబట్టి అంటే 60 మార్కులు వచ్చిన వాళ్ళు తక్కువ అని కాదు, బట్ సమ్ వేరియేషన్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండి ఉంటాయి, ప్రిపరేషన్ సరిగ్గా చేయకపోయి ఉండొచ్చు, వేరియస్ కారణాలు ఉంటాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే 110 మార్కులు తగ్గకుండా మీరు స్కోర్ చేసుకుంటారో మీరు అందరూ క్వాలిఫై అయిపోతారు. ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ డీల్ ఎట్ ఆల్. మీకు ఒక ఎస్ఏ కూడా నేను ఒక రైట్ ఇద్దామని అనుకుంటున్నాను, ఏమంటారు? మీకు కావాలా ఎస్ఏ టాపిక్స్ దట్ ఐ నీడ్ టు గివ్ ఫ్రమ్ మై సైడ్? మీరు రాసి నాకు మెయిల్ చేయగలరా? కరెక్షన్స్ ఉంటే నేను చేస్తాను. కావాలి సార్ అవి డిస్క్రిప్టివ్ ఒకటి, మెథడాలజీ ఒకటి ఇస్తాను, అది చూసుకొని వెళ్ళిపోండి సరిపోద్ది. పెద్ద హంగామా పడిపోయి చదవద్దండి, మళ్ళీ చెప్తున్నా. ఎఫ్బిఓ గురించి మీరు హంగామా పడద్దు. తెలుసు సార్, మీరు అంటారు మీకేం సార్ అంటారు, మీరు లేరు కదా జోన్ లో అంటారు, అంతే కదా. సో ఫైన్, ఐఎమ్ ఆల్సో గివింగ్ ప్యారలల్లీ వేరియస్ స్టేట్స్ ఎగ్జామ్. ఇప్పుడు నాకు కూడా మెయిన్స్ ఉంది, సమ్ డిఫరెంట్ ఎగ్జామ్, అండ్ ఇట్ షుడ్ బి ర్యాంక్ ఆఫ్ మంచి ర్యాంక్ అది కూడా. సో ఐమ్ గోనా గివ్ మెయిన్స్, మై మెయిన్స్, నాకు కూడా మెయిన్స్ ఉంది. కాబట్టి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను అదే జోన్లోనే ఉన్నాను. టు బి ఫ్రాంక్, మీరు ఏదైతే జోన్లో ఉన్నారో, ఇంకా చెప్పాలంటే నేషనల్ ఎగ్జామ్స్ అవి కొంత కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. టు బి ఫ్రాంక్ అంటే మీరు నన్ను తిట్టుకోవద్దండి, చెప్తున్నా. సెంట్రల్ ఎగ్జామ్కి నేషనల్ ఎగ్జామ్ కొంత వ్యత్యాసం ఉంటుంది. సెంట్రల్లో ఏంటంటే మీకు ఏ స్టేట్ వాడు వస్తాడో ఎవడు వస్తాడో అందులో జనరల్ కేటగిరీ. బీయింగ్ ఏ జనరల్ కేటగిరీ, సమ్వేర్ కొంత ప్యానిక్నెస్ అయితే ఉంటుంది. బట్ స్టిల్ బీ మైండ్ రిలాక్స్ పెట్టుకోండి. మీ ప్రిపరేషన్, మీరు సిలబస్ చూడగానే, ఇప్పుడు నేను ఎలా చెప్పాను, ఐ సీన్ లాస్ట్ డే, మీరు ఎన్నిసార్లు రిపీటెడ్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నందువల్ల నిన్న రాత్రి సిలబస్ చూశాను. ఇదే నా ఇచ్చిన సిలబస్. ఐ ఫైండ్ అవుట్ వే హౌ టు అప్రోచ్ దిస్ పేపర్ అని. ఒకసారి పేపర్ చూసాను, పీవైక్యూ పేపర్, దెన్ ఐ అండర్స్టాండ్, ఓకే దిస్ ఈస్ వాట్ దే రిక్వైర్డ్ ఫ్రమ్ యూ. సో అదే ఫోకస్ చేయండి, పేపర్ని అనలైజ్ చేయండి. ఇంకేదైనా కూడా నేను ఇప్పుడు కూడా ఎఫ్ఎస్ఓలో కూడా అందరికి ఇచ్చేది కూడా ఒకటే, ఏం చెప్తున్నా, మీరు ఏదైనా ఇంకా బెటర్గా ఫైండ్ అవుట్ చేస్తే, లైక్ అది పీవైక్యూలో కానీ, లేదంటే ఏదైనా క్వశ్చన్ మీకు రావడం లేదు, దెన్ ప్లీజ్ అప్రోచ్ మీ, దెన్ ఐ విల్ బి దాని గురించి నేను ఒకవేళ అన్ని తెలియాలని ఐఎమ్ నాట్ ఏ గాడ్ కదా. సో ఒకవేళ ఏదైనా అటు ఇటు అయినా కూడా నేను ఐ కనుక్కొని, లేదా మా సర్స్ని కనుక్కొని, లైక్ నా గురువుల్ని కనుక్కొని నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పాను. బట్ ఒకరిద్దరు మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా జాలీగా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు, అంతేనా? ఏం దిలీప్, అంతేనా దిలీప్? హలో, ఎంసీక్యూ చేస్తున్నావా? చేస్తున్నా ఎంసీక్యూస్. జాలీగా ఉన్నట్టు క్లాసులు అటెండ్ అవ్వడం లేదు నువ్వు ఈ మధ్య? అటెండ్ అవుతున్నా, అంటే కొంచెం అంటే వేరే సిలబస్ ఉంది, అది చదువుతా ఉన్నా. క్లాసెస్ అయితే వింటున్నా. క్లాసెస్ వినేసాయి, నువ్వు రికార్డెడ్ అయినా పర్లేదు, క్లాసెస్ వినేసాయి. ఎందుకంటే నీకు క్లాసెస్ ఇప్పుడు నీకు మొన్న ఎఫ్ఎస్ఓ ఎవరు అడుగుతున్నారబ్బా, ఎఫ్ఎస్ఓలో సార్ ఎఫ్బిఓ పేపర్ అనేది వేరియేషన్ ఉంది అని అన్నారు కదా. లెట్ యు నో, చూపెడతాను చూడండి. నాట్ ఎట్ ఆల్ మీకు ఎఫ్ఎస్ఓ సిలబస్లో అసలు ఎఫ్ఎస్ఓ చదువుతున్నారంటేనే మీరు సగం 80% ఆఫ్ ది సిలబస్ ఈస్ కవర్డ్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఆ మిగిలిన హ్యూమన్ ఫిజియాలజీలో మీరు కొంత ఇష్యూ అయితే ఫేస్ అవుతారు, అంతే. చూడండి, మొన్న మీరు పేపర్ రాశారు ఎఫ్బిఓ పేపర్, నేను చెప్తాను మీకు ఏమంతగా వచ్చేసింది, చూద్దాం ఏమొచ్చేసింది అంతలాగా. అంత నా నెట్ ఇష్యూ ఉందమ్మా, ఏమనుకోవద్దు. క్లాసెస్ కూడా ఏది మ్యాథమెటిక్స్ మేడం తీసుకోమని చెప్పారంట క్లాస్, ఏంటి దిలీప్? ఏ టాపిక్ తీసుకోమని? సింపుల్ ఇంట్రెస్ట్ చెప్తున్నా, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పారా? మేడం చెప్పిన మెసేజ్ ప్రకారం అయితే మేడం సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పున్నారు, మిగతా టాపిక్స్ అయితే తెలియదు. నాకైతే 4-5 కాన్సెప్ట్స్ ఇచ్చారమ్మా,
చూస్తాను, నాకు టైం కుదిరినప్పుడు ఇస్తాను. ఎందుకంటే ఎఫ్బిఓ డీకోడ్ చేయాలంటే మ్యాథ్స్ ఎవరైనా చెప్తారు కదా. చూడండి ఇక్కడ వైల్డ్ లైఫ్ యాక్ట్ అండి, ఇది మీరు చేయగలుగుతారా చేయలేరండి? టు బి ఫ్రాంక్ చెప్పండి, ఎవరు ఇప్పుడు మీరు ఎగ్జామ్ గట్టా ప్రిపేర్ అవుతుంటారు, నాకు చెప్పండి దీంట్లో ఏంటి మీకు కష్టం ఏమనిపించింది ఇక్కడ? యాక్చువల్ గా అంటే ఎఫ్ఎస్ఓ చదివిన వాళ్ళు ఏంటంటే అంటే పెట్టారు కొన్ని బిట్లు, ఉత్త ఎఫ్బిఓ చదువుకున్న వాళ్ళు ఏంటంటే కొన్ని బిట్లు పెట్టలేకపోయారు. కూడా అదే చెప్పాను దిలీప్, మీకు ఏం చెప్పాను ఆ రోజు ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఈ జావీద్ హడావిడి చేస్తున్నప్పుడు ఓకే ఏం చెప్పాను? బాబు మీరు ప్రశాంతంగా మీరు ఎఫ్ఎస్ఓకి ఫోకస్ చేసుకోండి, ఎఫ్బిఓ ఆరామ్స్ అయిపోద్ది అని చెప్పాను. సార్ 2 లక్షల మంది అప్లై చేశారు సార్, మేము ఎక్కడ సార్ 10,000 మందిలో ఉంటాం అన్నారు. వాట్ ఎండ్ ఆఫ్ ది డే ఏమంటే మీరు చేసేస్తారు అబ్బా, ఇది ఫారెస్ట్ ఎగ్జామ్స్. మీకు గ్రూప్ 1 గ్రూప్ 2లో ఎంత బాగా చదివే విద్యార్థి అయినా కూడా జిఎస్ ఏం చేస్తున్నాడు, కొంత రిలవెంట్ టు ఎన్విరాన్మెంట్ ఇస్తాడు. ఇక్కడ నాట్ ఓన్లీ ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓ, ఇక్కడ ఈవెన్ ఐఏఎస్ ఐఎఫ్ఎస్ కూడా మీకు ఏంటంటే ప్రిలిమినరీ జరుగుతుంటే ప్రిలిమ్స్ లో కూడా ఎన్విరాన్మెంట్ అనే ఎక్కువ కన్సర్న్ గా అడుగుతున్నాడు. చెప్పాలంటే ఫారెస్ట్ అడుగుతున్నాడు టు బి ఫ్రాంక్. ఏమంటే ఐఎఫ్ఎస్ కూడా ఉంది అక్కడ సేమ్, సో వాళ్ళని కూడా కవర్ చేయాలి కదా. సో అందుకని ఎన్విరాన్మెంటల్ పోర్షన్ ఎక్కువ పెంచేస్తున్నారు. సారీ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి జిఎస్ లో క్వశ్చన్ వచ్చింది రిగార్డింగ్ ఇది నెట్ జీరో, ఇది కూడా మీకు యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ ఇచ్చాను నేను. ఐ థింక్ నేనే క్వశ్చన్ పేపర్ రాసినప్పుడు 2017 అని చెప్పి నేనే ఇచ్చా క్వశ్చన్. మొన్న మీకు పీవైక్యూలో కూడా నేనే చూసి ఇచ్చాను, అది యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జామ్ లో వచ్చింది. దాని తర్వాత ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు కూడా చెప్పాను, ఎక్సైతు కన్సర్వేషన్ చూసుకొని పోండి, ఇన్సైతు కన్సర్వేషన్ చూసుకొని పోండి చెప్పానా దిలీప్? చెప్పారు. సో అది మీకు అక్కడ ఉన్న దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మీకు నేషనల్ పార్క్ 2 వీడియోలు ఇచ్చాను, ఆ 2 వీడియోలు చూడండి, దాని మీద ఏం అడుగుతాడు అవే అన్నాడు. అది బేసిక్ వీడియోస్, బేసిక్ ప్రతి సంవత్సరం అడిగే కాన్సెప్ట్ అదే అడిగాడు. దాని తర్వాత కన్వెన్షన్స్ మేడం చాలా డీటెయిల్ గా చెప్పారు. మీ కన్వెన్షన్స్ చెప్పారా? చెప్పారు. యాక్చువల్ మేడం చెప్పడం వల్లే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, లేకపోతే అవి కూడా వచ్చేవి కావు. ఓకే, సో మీకు అది అక్కడ కవర్ అయిపోయింది. ఎవరు చెప్పినా మీ కాన్సెప్ట్ కవర్ అవుతుందా లేదా, ల్యాండ్ ఫిల్లింగ్, వేస్ట్ డిస్పోజల్, మీకు ఇది రెడ్డి సార్ కవర్ చేశారో లేదు కానీ మీ మణికందనం బుక్ లో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. మీరు ఆ పొల్యూషన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ తీసి చూస్తే మీకు డైరెక్ట్ ఒక 4 పదాలు. మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ ఎగ్జామ్స్ మీరు రాసేది చాలా ఈజీగా ఉంటాయి, ఆఫ్లైన్ పేపర్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. టు బి ఫ్రాంక్ మీరు ఏం చేయాలా, బేసిక్ టర్మినాలజీతో ఫెమిలియర్ అవ్వాలా. వాడు చూడండి అసలు కింద ఎంత కామెడీగా, కింద ల్యాండ్ ఫిల్లింగ్ ఇచ్చాడు, పైన ల్యాండ్ ఫిల్లింగ్ నుంచి పాయింట్ ఇచ్చాడు. ఎప్పుడైనా ఈ రకంగా కూడా మీరు ఎన్లైజ్ చేసుకోవచ్చు తెలుసా. ఒక కాన్సెప్ట్ ఇచ్చాడు అనుకోండి మనోడు, వరుస ఇస్తాడు. ఆ వరుసగా ఇచ్చినప్పుడు కింద ఏది పేపర్లో కనపడుతుంటుందో, అంటే కొంతమంది చెప్తారు సార్ అన్ని సార్లు కింద క్వశ్చన్ ఇవ్వడు కదా, ఒక్కొక్క పేపర్ని బట్టి ఉంటుంది కదని. పేపర్ మొత్తం బాగా గమనించండి, మీకు రానప్పుడు అర్థం కానప్పుడు అక్కడే ఎక్కడో కూడా ఆన్సర్ పెట్టి ఉంటాడు. సో అలా చాలా ట్రిక్స్ అండి నేషనల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీకు చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే నేను చాలా ఎగ్జామ్స్ రాశాను కాబట్టి ఐఎమ్ గివింగ్ అన్ ఆబ్జెక్టివ్ లో 4 ఆప్షన్లు ఉన్న ఎగ్జామ్స్ చాలా ఈజీ. కంపారిటివ్లీ చెప్తున్నా, 5 ఆప్షన్స్ ఇచ్చారు అనుకోండి చాలా కష్టం అయిపోద్ది. అది మీరు బ్యాంకింగ్ తీసుకున్నా ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా దే ఆర్ కొంత రిలేటివ్లీ డిఫికల్ట్. ఈ బ్యాంకింగ్ రాసిన పీఓ వాళ్ళు రాసిన వాళ్ళకి అర్థమవుతాయి పాపం. దాని తర్వాత స్వచ్ఛ భారత్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇదంతా జిఎస్, అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. ఎకానమీ బేసిక్ ఇచ్చాడు. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అమ్మా, మొన్న కూడా చెప్పుకున్నాం అనుకుంటా డిసీజెస్ లో చెప్పాను, మొన్న ఏదో క్లాస్ లో చెప్పినట్టున్నాను కదా మీకు. మొన్న రీసెంట్ గా మనం క్లాస్ చెప్పుకున్నాం, పెథాలజీలో చెప్పుకున్నామా దిలీప్? చెప్పాం. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అక్కడ ఉన్న చదవద్దు. అంటే ఓవరాల్ వ్యూగా అసలు ఎలా కంట్రోల్ చేయాలని. ఏదైనా ఒక పెస్ట్ నువ్వు ఆపాలి అని అనుకుంటే మామూలుగా మనకి ఏం మాట్లాడుకున్నాం, మెకానికల్ మెథడ్స్ ఏంటి అంటే హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ తో వాడు ఏ రకాలుగా లైక్ నెస్టింగ్ చేయడం లేదా వాడిని ఆపేయడం, ఇలాంటి కొన్ని పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. ఆ రకంగానే నువ్వు ఆపొచ్చు. లేదా కల్చరల్ మెథడ్స్ ఏదైతే ట్రెడిషనల్ గా మనం వాడుకుంటూ వస్తున్నా ఆ మెథడాలజీ వాడచ్చు. లేదనుకుంటే బయలాజికల్ గా కూడా, లేదంటే కెమికల్ మెథడ్స్ ను కూడా వాడుకొని, అంటే ఒక మార్గాన్ని బట్టి కాదు, ఇక్కడ 2-3 కన్నా ఎక్కువ, అంటే అన్ని కాంబినేషన్ కూడా అనుకో. ఆ కాంబినేషన్ దాన్ని ఏమంటావు అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. అన్ని రకాలుగా ఇప్పుడు చూడండి, ఒక మనిషి ఉన్నాడు, ఆ జబ్బును నువ్వు ఆపాలి నీలో ఉన్న జబ్బును ఆపాలనుకోండి, ఫస్ట్ నువ్వేం చేయాలా, ఆ జబ్బు రాకుండా చూసుకోవాలా. రెండోది ఏం చేయాలా, వస్తే న్యాచురల్ గా తగ్గే పద్ధతిని వాడాలా. న్యాచురల్ గా తగ్గే పద్ధతిని వాడుతూనే మెడిసిన్స్ వేసుకోవాలి. అమ్మవారు వచ్చింది అనుకోండి, సింపుల్ గా ఎవరికైనా వచ్చిందా అమ్మవారు, ఏమంటుందండి అమ్మవారు వచ్చిందా, చికెన్ పాక్స్. సో చికెన్ పాక్స్ వాడేటప్పుడు ఏం చేస్తారు, అంటే మనం ఏదైతే ట్రెడిషనల్ నాలెడ్జ్ కల్చరల్ నాలెడ్జ్ ఉందో దాన్ని వాడి దాన్ని ఆపాలని చూస్తాం. ప్యారలల్ గా మెడికేషన్ కూడా తీసుకుంటారు చాలా మంది, ప్యారలల్ గా హైజీన్ కూడా ఫాలో అవుతారు. సో ఇదే అనమాట, ఇదే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు మేము హ్యూమన్ లో డిసీజ్ అని చెప్పి అలా అనరండి. ఏదైనా ఒక జబ్బు వస్తే
నార్మల్ మెథడ్స్ కాకుండా అన్ని కాంబినేషన్స్ వాడి దాన్ని అరికట్టడానికి ఎంత వీలు తక్కువ టైం ఉంటే అంత టైంలో కవర్ చేయడానికి వాడుకుంటాం. అదే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్, అదేం పెద్ద క్వశ్చన్ కాదు. అండ్ సిల్క్ వామ్ రేపు పొద్దున మీకు ఎన్టీఆర్ చెప్తాను, నవ్వుతారు. ఉన్నదే 4-5 సిల్క్, ఆ సిల్క్ గురించి క్వశ్చన్ అడుగుతాడు. అక్కడ ఆడ్ 1 అవుట్ అన్నాడు అంతే. చూడండి కావాలంటే అది కూడా అక్కడే కవర్ అయింది. ఎవరైతే ముందు నుంచి చదువుతున్నారో వాళ్ళ క్లారిటీ ఉంటుంది, మిగిలిన వాళ్ళకి కొంత ఇష్యూ ఉంటుంది. FR వాళ్ళు పెట్టేసి ఉంటారు. సరే, ఇది ఎక్కడ ఎలా ఇది చెప్పాలంటే మీ పేపర్ వచ్చేసి జిఎస్ పేపర్, FBOలో సారీ జీకే పేపర్, జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ఇచ్చారు జీకే పేపర్. కానీ ఇచ్చినవన్నీ ఎలాంటి క్వశ్చన్లు రిలవెంట్ టు యువర్ సైన్స్ అండ్ యాజ్ యూజువల్గా మీకు కావాల్సిన నార్మల్ ఏ డిస్ట్రిక్ట్ ప్రాంతం విస్తీర్ణాలు ఎలా ఉన్నాయి, లైక్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అనేది కామన్. మళ్ళీ ఇక్కడ చూడండి, సైంటిఫిక్ నేమ్ ఆఫ్ రెడ్ శాండల్వుడ్ అంటే ఇది మీకు తెలియదండి దిలీప్, తెలుసా ఇది నీకు? తెలుసు అది. సో ఇప్పుడు మనం చెప్తున్న సైంటిఫిక్ నేమ్స్ అదే పనిగా మీ చేత బట్టి కొట్టించావా ఒకటి, అందులో పీవైక్యూ కూడా, అది లాస్ట్ ఇయర్ పీవైక్యూ కూడా. సో అదే విశాఖపట్నంలో ఏది ఫేమస్, శ్రీకాళహస్తి. సరే, ఇది మీ జిఎస్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, అది మీరు చదువుకుంటారు, మీరే ఫార్ బెటర్ దాన్ని. సో నో నీడ్ టు గో దాట్. సరే, ఇంకా నాకు సైన్స్ టాపిక్ ఎక్కడ టచ్ అయింది, నేను చెప్పండి, మీరు కొత్తగా చదివేసింది ఏముంది ఇక్కడ? ఏముంది నాకైతే ఏం కనిపించడం లేదు, ఇవన్నీ కూడా మీ సైన్సే, సారీ మీ సోషల్ బయోగ్రఫీ. బ్లూ రెవల్యూషన్ మనం చెప్పామా? బ్లూ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, అది ఎంఎస్ స్వామినాథన్ మేడం ఇచ్చారనుకుంటా కదా హార్టికల్చర్ మేడం మీకు రెవల్యూషన్స్ గురించి. మీకు ఆ బుక్ కూడా పెట్టానే, చెప్పారు అది. ఇంకేముంది అక్కడ? గ్రీన్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్ డైరెక్ట్ అడిగాడు, సో అక్కడ కవర్ అయిపోయింది. సరే, మళ్ళీ అగ్రికల్చర్ స్టేట్స్ లో ఏ స్టేట్ ఎక్కువ ఉంది, సరే ఇది సమ్వేర్ మీరు చూసుకో, అంత అవేర్నెస్ ఉండకపోవచ్చు. యూజువల్గా అగ్రికల్చర్ అనే టాపిక్ ఎవరైతే SSC CGL వీటికి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు అగ్రికల్చర్ టాపిక్స్ మీద చదువుతారు కాబట్టి దెన్ దే విల్ డూ దీస్ క్వశ్చన్స్. దెన్ కమింగ్ టు మళ్ళీ నేషనల్ పార్కే, రెండో క్వశ్చన్ నేషనల్ పార్క్ ఇచ్చాడు. ఏముంది ఇక్కడ? ఇక్కడ చూడండి, మీ సైన్స్ అంటే మీకు ఎవ్వడికి అసలు జీకే నాకు రాదనుకున్నాడు కూడా ఇక్కడ ఒక 20 మార్కులు రాసుకోవచ్చు, చేసుకోవచ్చు, ఈజీగా 20 మార్కులు తెచ్చుకోవచ్చు ఇక్కడ. ఇకపోతే మ్యాథ్స్ వచ్చేసింది, మళ్ళా సిరీస్, ఈ టర్మ్లో సిరీస్ ఇచ్చేసాడు. ఏముంది? ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఇచ్చినట్టున్నాడు కదమ్మా వీడు. ఆ వర్డ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వర్డ్ ఏది వస్తుందని అడిగాడా? ఏం అడిగాడు ఇక్కడ? సిరీస్ లో ఇచ్చాడు. ఓకే ఫైన్. దెన్ ఇక్కడ మీకు మామూలుగా మ్యాథమెటిక్స్ లో టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఇచ్చాడు క్వశ్చన్. 150 కిలోమీటర్ 3 hours అంటే ఇక్కడ ఎంత km/h స్పీడ్ తెలుస్తుంది. దెన్ యూ కెన్ క్యాలిక్యులేట్ విత్ దిస్. మీకు డిస్టెన్స్, స్పీడ్, టైమ్ రిలేషన్ తెలిస్తే అయిపోయింది ఆన్సర్. ఇక్కడ చేశారా ఇవన్నీ? చేసాము. ఏముంది ఇంకా పోతే ఇంకేముంది? సిలాలిజం ఇచ్చాడు. దాని తర్వాత మెన్ అండ్ వర్క్, మీకు టైమ్ అండ్ వర్క్ ఇచ్చేసాడు. దెన్ ఫాలోడ్ బై ఏజెస్ ఇచ్చాడు. దెన్ ఫాలోడ్ బై ఇదే ఏమంటాం దీన్ని, ప్రాఫిట్ అండ్ సారీ ఇదమ్మా ఏం టాపిక్ అండి ఇది, ఎగ్జాక్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఏమంటాం, ఎస్పీసీపీ కాన్సెప్ట్, రైట్? పర్సంటేజెస్ ఇచ్చేస్తున్నాడు. వాట్ ఈస్ ద లాస్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు, రైట్? ఇంకా రెస్ట్ ఫాలోడ్ బై ఏంటి, జస్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ లో ఇవ్వాల్సిన ఇక్కడ ఇచ్చేసాడు. ఏం లేదు ఇక్కడ. టు బి ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే ఇది మళ్ళీ పర్సంటేజెస్ ఇన్వాల్వ్ చేశాడు. ఈజీ. మళ్ళీ ఎస్పీసీపీ దీన్ని అటు ఇటు కన్వర్ట్ చేస్తే అయిపోయేటట్టుంది. 5 pence వాల్యూ 8 pence అన్నాడు. సో యూ విల్ చేంజ్ దిస్ కన్వర్షన్ అండ్ యూ ఆర్ గోనా డూ దట్, అంతే కదా. సిపి ఇచ్చాడు, దాన్ని సిపిని ఎస్పీ ఇచ్చింది సిపికి మార్చుకొని సిపి ఇచ్చింది ఎస్పీగా చేసుకుని ఉంటే ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ. సో మళ్ళీ మీకు చెప్పండి అమ్మా, ఇక్కడ ఏం కష్టం అనిపించింది దిలీప్? ఇక్కడ వరకు నువ్వు ఒక 20 questions చేయొచ్చా దిలీప్, వితౌట్ నోయింగ్ ఎనీథింగ్? టు బి ఫ్రాంక్, ఓ 20 questions తెచ్చుకోవచ్చా? సో 20 questions, 60 మార్కులు. ఇంకా మీకు అక్కడ జిఎస్, బేసిక్ జిఎస్ ఒక 15 నుంచి 20 questions ఉన్నాయి. దగ్గర 40 మార్కులు డూబుల్లే ఉన్నాయి, టు బి ఫ్రాంక్ చెప్పుకోవాలంటే. దెన్ కమింగ్ టు ద కాన్సెప్ట్ జనరల్ సైన్స్ అని చూద్దాం. ఇది మీకు చెప్పలేదా మేడం? పాపం చెప్పండి. ఈ క్వశ్చన్ యాస్టీజ్ పెట్టారు అనుకుంటా మేడం అయితే ఎగ్జామ్ పెట్టారా? ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్ ఏంది, ఆర్గానిజమ్స్ అన్ని కలిపి పాపులేషన్ అంటాం, గ్రూప్ ఆఫ్ పాపులేషన్ కలిపి కమ్యూనిటీ అంటాం, గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ కలిపితే ఎకో సిస్టమ్ అంటాం, ఎకో సిస్టమ్ అన్ని కలిస్తే బయోమ్ అనే ఒక సిగ్నిఫికెంట్ తో పిలుస్తాం. ఎకో సిస్టమ్ టర్మ్ ఎవరు టర్మ్ చేశారు? పాపులేషన్ అనేది ఎన్ని టైప్ ఆఫ్ పాపులేషన్స్ ఉంటాయి, సినకాలజీ అంటే ఏంటి, ఆటోకాలజీ అంటే ఏంటి. సో యూ నో రైట్ ఆల్ దిస్ బేసిక్ టర్మినాలజీ, రైట్? ఎకో సిస్టమ్ ఎవరు టర్మ్ చేశారు అనేది కూడా క్వశ్చన్ వచ్చిందంట, టు బి ఫ్రాంక్ అయితే. ఇక్కడ ఏముంది? ఇక్కడ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ఎకో సిస్టమ్. ఇక్కడ ఏంది కాంపోనెంట్ కాంది ఏందమ్మా ఎకో సిస్టమ్? అది అవన్నీ పార్టే, మిగతా అంటే అది కన్స్యూమర్స్, డీకంపోజర్స్ ఆర్ ద పార్ట్ టు ద ఎకో సిస్టమ్.
ఎవల్యూషన్ అనేది డిఫరెంట్ బేసిక్ ఐడియా లేనివాడు కూడా పెడతాడు, టు బి ఫ్రాంక్. సరే, ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఎవరు అన్నారు. లైన్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అది ఐ థింక్ మేడం చెప్పు ఉండాలనుకుంటా. ఈ పర్లేదు. లైన్ అనేది బేసిక్ ప్రొడ్యూసర్, ప్రైమరీ ప్రొడ్యూసర్ అంటే ఎవరు వస్తారు ఫస్ట్ నాకు చెప్పు. అది గ్రాస్ ప్లాంట్స్ అంతే కదా. ప్లాంట్స్ ఎక్కడ ప్లాంట్స్ అవ్వాలా? నేల మీద ఉంటే ప్లాంట్స్, అంతేనా దిలీప్? ఆల్గే ఎక్కడ యూజువల్ గా అది వాటర్ లో ఆక్వాటిక్ గ్రో అవుతాయి. డియర్ కాదు, ఈగల్ కాదు, ఇవి ఏవి కూడా ప్రొడ్యూస్ చేయవు, కన్సూమ్ చేస్తాయి, రైట్? ఆల్గే వెళ్ళిపోయి ఆన్సర్. దీనికి అసలు టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే మీకు పిరమిడ్స్ చెప్పినవే, మీకేం కొత్తగా ఏమొచ్చేసాయి? బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఎవరు టర్మ్ చేశారు చెప్పలేదా? ఎవరు టర్మ్ చేశారు? నేను రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పాను నీకు బ్లూ ప్రింట్ ఇచ్చేటప్పుడు కూడా ఇచ్చేసాను బాబు, ఇది కాన్సన్ట్రేట్ చేయండి. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఎన్ని ఉన్నాయి, దాని క్రైటీరియా ఏంటి, అన్ని. ఇంక ఏముంది ఇక్కడ? బయోడైవర్సిటీ మొన్న మీరే చెప్పారు అనుకుంటా. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాస్ట్ టు బయోడైవర్సిటీ లాస్? ఏంటి బయోడైవర్సిటీ లాస్ అవుతుంది? డిఫారెస్టేషన్ వల్లే. డిస్ట్రాక్షన్ జరిగితే ఎక్కువ ఏమవుతుందంటే బయోడైవర్సిటీ లాస్ అయిపోతుంది. బయోడైవర్సిటీ అంటే ఏమంటాం దాన్ని, మొత్తం ఒక ఏమంటామండి తెలుగులో ఎగ్జాక్ట్ పదం రావడం లేదు. మొత్తం ఆ రీజన్ లో ఒక చెట్టు మీద మొత్తం ఏవైతే థింగ్స్ అన్ని డిపెండ్ అయి ఉంటాయి, ఆ రీజన్ ఏదైతే ఉంటుందో మొత్తం ఏమంటాం ఏంటంటే జీవ వైవిధ్యం. సో జీవ వైవిధ్యాన్ని నష్టపోవడం అని అంటే అది ఎందువల్ల నష్టపోతుంది అంటే, చాలా మంది నాకు ఈవెన్ మన ఫేవరెట్ స్టూడెంట్ ఒక అబ్బాయి అన్నాడు, ఆ అబ్బాయి ఫోన్ చేశారు, క్లైమేట్ చేంజ్ కదా అన్నాడు. క్లైమేట్ చేంజ్ అనేది ఎక్స్ట్రీమ్ రీజన్స్ లో నేను కాదన్ను. క్లైమేట్ రీజన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ టు కాస్ బయోడైవర్సిటీ లాస్, నో డౌట్ అబౌట్ ఇట్ కదా. కానీ డైరెక్ట్ గా హ్యాబిటేట్, దాని స్థలాన్ని నువ్వు కానీ చెడిపావు అనుకో, డిస్ట్రాక్ట్ చేసావు అనుకో, బయోడైవర్సిటీ లాస్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా మన తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. హెచ్సియు దగ్గర వాళ్ళ బయోడైవర్సిటీ అనేది లాస్ చేశారు. దానివల్ల ఏమైపోతుంది? హ్యాబిటేట్ డిస్ట్రాక్ట్ చేశారు, దానివల్ల ఏమైపోయింది? అక్కడ ఉన్న జీవ వైవిధ్యం అనేది నష్టపోయారు. ఇంకా మళ్ళీ నువ్వు రీగెయిన్ చేయగలవా? చాలా కష్టం. దాన్ని రీగెయిన్ చేయాలంటే నువ్వు అక్కడ నేషనల్ పార్క్ చేయాలి, దానికి కొంత ఎక్కువ ప్రొటెక్షన్ చేయాలి, ఏదో కొత్త తతంగం. దెన్ ఇట్ విల్ బి రీస్టోర్, లేదంటే ఎనిమల్స్ భయపడిపోతాయి. సో అదనమాట బేసిక్ క్వశ్చన్ ఎక్కువ వచ్చేది, అది కూడా మీకు ఎగ్జామ్లో జరిగేవే. ఈ కన్వెన్షన్స్ మళ్ళీ అదే దిలీప్, కన్వెన్షన్స్ మీ మేడం చాలా డీటెయిల్గా చెప్పారు. బేసిక్ అది కూడా యుఎన్ ఏది డిక్లేర్ చేస్తుంది అన్నాడు, ఏం డిక్లేర్ చేస్తుంది? మళ్ళీ మీకు అన్ని కూడా ఎన్విరాన్మెంటల్ పోర్షన్లోనే కవర్ అయ్యాయి. మళ్ళీ హాట్స్పాట్స్, మళ్ళీ రిజర్వ్స్, ఈ పీపుల్స్ బయోడైవర్సిటీ, ఇది ఒక్కటి మీరు రాసుకోండి. ఇది పెట్టావా దిలీప్? ఇది అది పెట్టా, అది కరెంట్ అఫైర్ బిట్. అది కరెంట్ అఫైర్ బిట్ ఏం కాదు. ఇది ఎవరు చెప్పారు నీకు ఇది కరెంట్ అఫైర్స్ బిట్ అని? రీసెంట్ గా కేరళలో అంటే పీపుల్ బయో రిజిస్ట్రీ ద్వారా ఊర్లు అంటే ప్రతి ఊరికి ఒక్కొక్క సింబల్ లాగా పెట్టుకుంటున్నారు. మీకు ఇక్కడ ఎక్కడ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చేస్తూ ఏమి ఇవ్వలేదు. నువ్వు కరెంట్ అఫైర్స్ అని అనడానికి ఇది సింపుల్ గా మీ కన్వెన్షన్స్ ఇవి చదువుతుంటారు కదా, యాక్ట్స్ బయోడైవర్సిటీ యాక్ట్ చదివేటప్పుడు వచ్చేదే ఇది, రైట్? ఏది రిజిస్టర్ ఎవరు మెయింటైన్ చేస్తారో ఆ రిజిస్టర్ లో ఏం రికార్డ్ చేస్తారు, లోకల్ ఒక డైరీ మెయింటైన్ చేస్తారు. ఎందుకు? లోకల్ ఇష్యూస్ లో మనకి ఇది చేసి పైకి పంపిస్తూ ఉంటారు. బయోడైవర్సిటీ యాక్ట్ గురించి వచ్చినప్పుడు చెప్తుంటారు మేడం, కన్వెన్షన్ గురించి కూడా వచ్చినప్పుడు. సో అదనమాట గల్ఫ్ ఆఫ్ మన్నర్ రిజర్వాయర్స్, ఇంకా మీకు అవన్నీ ప్రకృతి గురించి. నొగోయో ప్రోటోకాల్ మొన్న మేడమే చెప్పింది, ఇవన్నీ మీ మేడం చెప్పింది. ఎందుకంటే ఇవన్నీ ప్రోటోకాల్స్ అన్ని తనే చెప్పారు కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ పోర్షన్ ఎక్కువ ఉంది. టు బి ఫ్రాంక్ ఇక్కడ ఏమున్నాయి? మొత్తం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? ఏముంది ఇక్కడ? సింపుల్ గా లిమిటేషన్ కూడా ప్యారిస్ అగ్రిమెంట్ అండి. ఏముంది ఇక్కడ చెప్పండి? మొత్తం ఎన్విరాన్మెంట్. ఎక్కడ ఓజోన్ హోల్స్ అని డైరెక్ట్ ఇది మీ బిట్, ఇది ఎక్కడ మీ మణికందన్ బుక్ లో డైరెక్ట్ గా అంటార్టికా అని రాస్తుంది, యూ కెన్ హైలైట్ ఇట్. అది కాన్సెప్ట్ ఓజోన్ గురించి. మోనోట్రికల్ ప్రోటోకాల్ ఎక్కువ ఎన్విరాన్మెంట్ మీద అడిగాడు. బోర్న్ ఛాలెంజ్ అంటే ఏంటి, ఎయిమ్స్ దేని మీద, కీటోన్ స్పీసీస్ చెప్పామో చెప్పలేదండి ఇవన్నీ చెప్పారు, అవన్నీ డిస్కస్ చేసాము. ఈ డిఫారెస్టేషన్, బర్నింగ్ ఆఫ్ లాస్, గ్లోబల్ వార్మింగ్ కారకం ఏంటి, దాట్ వే ఇక్కడ ఒక కరెంట్ అఫైర్స్ లాంటిది ఇచ్చాడు. లైక్ ప్రధానమంత్రి, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ప్రధానమంత్రికి సంబంధించిన ఏదైనా ఒక స్కీమ్ ఉంది అంటే అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. స్కీమ్ కానీ, ఏదైనా మిషన్స్ కానీ, లేదంటే యోజనాస్ కానీ, లేదా ప్రధానమంత్రి గారికి ఇచ్చిన అవార్డ్స్ కానీ, బిరుదులు కానీ, ఏ ఎగ్జామ్ కానీ, ఈవెన్ నేను రాస్తున్న సెంట్రల్ ఎగ్జామ్స్ లో కూడా కామన్ గా ఇస్తూ ఉంటాడు. ఇంకపోతే బ్లాక్ ఫుడ్ డిసీజ్ దేని వల్ల వస్తుంది? నాకు తెలిసి నా నోట్స్ లోనే ఉంది డైరెక్ట్ గా. నేను ఇచ్చిన ఏం టాపిక్ అది మీకు ఏ టాపిక్ ఇచ్చానంటే ఎనిమల్ డిసీజెస్ ఇచ్చానా, లేదా అక్కడ మనకి కవ్వు ఇవన్నీ డిసీజెస్ వస్తుంటాయి కదా, దాంట్లో చెప్పుకున్నాం ఈ బిట్. లేదా మీ మేడం కూడా చెప్పారంట.
ఏంటి ఏది కవర్ అవుతుందని. సో ఇది పోతే బయోగ్యాస్ ఏ విధంగా మొన్న కూడా అడిగాడు నీకు, ఇప్పుడే నేను ఆ పేపర్ చూపించాను FBO PYQ కూడా. సో ఆ పేపర్లో కూడా ఉంది అది, చూసారా అది FBO? చూసాం అది. సో అది పరిస్థితి. ఇంకా పోతే ఇది జస్ట్ కామన్ సెన్స్, ఇది అట్లా ఇటు చూడగానే చెప్తా. పేపర్ ఎక్కువ డిగ్రేడ్ అవుతుందా, ఏది ఎన్ని రోజుల్లో త్వరగా, ఇది దీంట్లో ఏమన్నా డౌట్ ఉందండి? అది ఆప్షన్స్ ప్రకారం పెట్టేసింది యాక్చువల్ గా. కొన్ని ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ డిసీజెస్. నేను ఇంత మొత్తుకున్నానంటే బాబు జబ్బులు చదవండి, ఇంటర్మీడియట్ జబ్బులు చదవండి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కాబట్టి ఇంటర్మీడియట్ ఫోకస్ చేయండి అని చెప్పాను. అదే వచ్చే UNP. ఏంటి సార్ అన్ని మీరు చెప్పినవి వచ్చినాయని మాత్రం ఎవరైనా కొత్త వాళ్ళు చూసేవాళ్ళు అనుకుంటే దయచేసి అండి బాబు, నేను చెప్పినవి రావడం కాదు, మీకు సిలబస్లో ఉండేది అదే. సో సిలబస్సే నేను చెప్పాను, నేనేం కొత్తగా ఐఎమ్ నాట్ ఎ గాడ్ కదా. సో ఐఎమ్ నాట్. ఇంక మీకు పోతే చూడండి, మీ మేడం చెప్పారు ఇవి జెనెటిక్ స్పీసీస్ అంటే స్పీసీస్, బయోడైవర్సిటీ అంటే ఏంటి, స్పీసీస్ డయోడైవర్సిటీ అంటే ఏంటి, న్యూక్లియర్ ఇది వచ్చేసి మీకు రెన్యూవబుల్ నాన్ రెన్యూవబుల్ కానిది ఏంటి అని అడిగాడు. ఇంత సింపుల్గా పేపర్ ఉంటే ఇది ఏం అవుట్ అయిపోయిందండి పేపర్, నాకు అర్థం కాలేదు. ఈ క్వశ్చనే డెలీట్ చేశారంట పోండి ఇష్యూ. అది 2 times రిపీట్ అయింది, అది 2 times రిపీట్ అయిందా? సో అందుకని డిలీట్ చేసేది. సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు అండి, టు బి ఫ్రాంక్, ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ వరకు నా పోర్షన్ అండి, బయాలజీ సైన్స్ పోర్షన్. నాకు తెలిసినంత వరకు ఒక 4-3 క్వశ్చన్లు మినహాయిస్తే పెద్ద కష్టపడే క్వశ్చన్స్ అయితే ఏం లేవండి. ఇంకా మిగిలింది మ్యాథ్స్ స్టార్ట్ అయింది. ఐఎమ్ నాట్ గోన్ టాక్ అబౌట్ దట్. ఆ మ్యాథ్స్ కూడా చాలా ఈజీగా ఉంది, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఏం లేదు ఇక్కడ, టు బి ఫ్రాంక్ మీరు చేయాల్సిందంతా ప్రిపరేషన్. మ్యాథ్స్ మీద ఫోకస్ చేయండి, రిపీటెడ్గా రివిజన్ చేయండి. మ్యాథ్స్ వల్లే ర్యాంక్ పోద్ది, మ్యాథ్స్ వల్లే ర్యాంక్ వస్తుంది. మ్యాథ్స్ గట్టిగా ఉందంటే నేను చెప్పే క్లాసెస్, నేను చెప్పే నోట్స్ మీరు ఫాలో అయిపోతే డన్. అది మీరు చదివేటప్పుడు రెండుకి చదువుతున్నాం అన్న మైండ్ సెట్తో చదవండి. ఇప్పుడు మీరు ఎవల్యూషన్ టాపిక్ చదువుతారు, FBOలో చదువుతారు, కానీ 1-2 క్వశ్చన్లు FSOలో కూడా వస్తాయి. సార్ ఇప్పటి వరకు రాలేదు కదా అంటే రావచ్చు, ఎందుకంటే సైన్స్ ఇది బయాలజీ. నాట్ ఓన్లీ ఇక్కడ ఏ ఎగ్జామ్ తీసుకున్న కాంపిటేటివ్ FBO ఏదైనా ఎగ్జామ్ రాయండి, ఈ నాలెడ్జ్ అంతా కూడా మీకు యూజ్ అవుతుంది. అందుకే కావాలంటే చూడండి, బయాలజీ స్టూడెంట్ పిల్లలు చాలా ఎడ్జ్ ఉంటుంది వాళ్ళు ఏమంటారు, మాకేముందిలే మేము బయాలజీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అంటున్నాడు. ఒకసారి ఎగ్జామ్ సెంటర్కి పోయినప్పుడు వాడు నాకే చెప్తున్నాడు, నేను బయాలజీ స్టూడెంట్, సో నన్ను ఎవరు కొట్టలేరు అన్నాడు. ఏంటి ఫారెస్ట్ ఎగ్జామ్కి వచ్చి. సో ఐ సెడ్ ఇక్కడ కాదులేండి, ఆంధ్ర కాదు, టు బి ఫ్రాంక్ ఆంధ్ర కాదు, సమ్వేర్ నేషనల్ ఎగ్జామ్. ఆ అబ్బాయి డిస్క్వాలిఫై అయిపోయాడు, నేను క్వాలిఫై అయిపోయాను. రైట్. కారణం ఏంటంటే మన యారగెన్సే మన ర్యాంక్ని తగ్గిస్తారు. టు బి ఫ్రాంక్, నువ్వు ఎంత డౌన్ టు హంబల్ ఉండు, నీకు ఎంత నాలెడ్జ్ అయినా ఉన్నాయి అబ్బా, కాంపిటేటివ్ ఎగ్జామ్లో నువ్వు కూర్చుంటున్నప్పుడు నీ మైండ్ ఫ్రెష్గా ఉండాలి. నువ్వు ఎలా పోతానంటే చూద్దాం ఎగ్జామినర్ ఏం అడగొచ్చు, మనం ఎంత స్మార్ట్గా ఆన్సర్ చేసుకొని రావాలి, వీలైతే ఎన్ని ఎలిమినేట్ చేసుకొని రావచ్చు. ఎలిమినేషన్ ప్రాసెస్నే చూస్ చేసుకుంటూ ఉండండి. నాకు వర్క్ అయిన బెస్ట్ మెథడ్, నాకు వచ్చిన నేషనల్ ర్యాంక్స్లో కూడా నేను ఐ గాట్ FRIలో నాకు ఐ వాజ్ ద లాస్ట్ క్యాండిడేట్ టు బి సెలెక్టెడ్ ఇన్ FRI. అక్కడ కూడా నాకు నేషనల్ ఎగ్జామ్ అవడం వల్ల ఇష్యూ అయింది ఏంటంటే థింగ్, నాకు హెల్ప్ అయిన థింగ్ అని చెప్పొచ్చు, ఇష్యూ అయిన థింగ్ అని కూడా చెప్పొచ్చు. ఎలిమినేషన్ మెథడ్ ఎంచుకుంటాను. ఈవెన్తో ఆ క్వశ్చన్ నాకు 100% ఐఎమ్ నోన్ అనుకున్నా కూడా నేను ఎలా చేస్తానంటే మిగిలిన 3 ఆప్షన్స్ ఎందుకు కరెక్ట్ కాకూడదు అని చెక్ చేస్తాను. దెన్ ఐ విల్ గో ఫర్ 1 ఆప్షన్, దెన్ ఐ విల్ పిక్ ఇట్. నాకు టైం పడుతుంది పేపర్ సాల్వేషన్లో, యూజువల్గా అందరికి పట్టే టైం కన్నా ఐ విల్ టేక్ మోర్ టైం. బట్ మీ ఎగ్జామినేషన్స్లో మీరేం బ్యాంకింగ్ ఎగ్జామ్ పోవడం లేదు కాబట్టి ఖచ్చితంగా యువర్ టైమ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. వాళ్ళు ఇచ్చే టైము మీకు చాలా ఎనఫ్. ఓకేనా? సో ఆ విధంగా మీరు మీ మైండ్ని మాడిఫై చేసుకొని, ఒక్కడితో పని లేదబ్బా, 14,000 మంది రాయనండి, 1,00,000 మంది రాయనండి, 2,00,000 మంది రాయనండి, కట్ ఆఫ్లు అదే రేంజ్లో ఉంటాయి, కట్ ఆఫ్స్ అదే పంచాయతీ ఉంటుంది. ఆ పంచాయతీకి రీచ్ అవ్వడానికి ట్రై చేయండి, యు ఆర్ ఇన్. అంతే. దీని మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే, కొత్తగా ఎవరో ఒక అబ్బాయి అన్నారు పాపం, సార్ ఇష్యూ ఉంది నాకు FBO FSO పేపర్, దాని ఆ మోడ్లో చెప్పండి అన్నారు. ఎవరది? సాయి గారా? సాయి సింహాద్రి. ఇప్పుడు అర్థమైందా మీకు అది ఏ ప్యాటర్న్ లో ఇచ్చారో? FSO చదవండి, FSO ప్యూర్లీ డిపెండెంట్. మీకు మెయిన్స్ పేపర్ కూడా చూపించాను నేను, మీకోసమే చూపించాను. FBO మెయిన్స్ ఎలా ఉంది? చూసాను సార్, బాగుంది. స్ట్రిక్ట్ గా సిలబస్, FBO సిలబస్ కి స్ట్రిక్ట్ గా ఈ పేపర్ ఇచ్చాడు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బోత్ FSO FBO చదువుతున్నప్పుడు మీకు ఎడ్జ్ అర్థమవుతుందా? మీకు ఏదైతే సిలబస్ నేను చెప్తానో అది మీకు ఎలాగ FS లో చెప్తాను, ఒక రివిజన్ పాయింట్స్ కూడా చేపిస్తాను, కొన్ని రివిజన్ థింగ్స్ కూడా కొన్ని మిస్లేనియస్ టాపిక్స్ లో ఇస్తాను. మీకు అక్కడ ఇచ్చిన 106 వీడియోలు 110 వీడియోలు మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. మీరు ACF కూడా రాసుకోవచ్చు ఆరామ్సే. కావాలంటే ఒక పని చేయండి, ACF పేపర్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్,
మీరు ఏదో ఆంధ్రప్రదేశ్ చూసి ఫ్రేమ్ చేశారు అనుకుంటారు, మీరు ఏదైనా అండమాన్ పేపర్ తీసుకోండి, లేదా అదర్ ఎగ్జామినేషన్ పేపర్స్ తీసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి దట్ వీఆర్ ఎలిజిబుల్ టు, అంటే మనం చేయగలుగుతున్నామా లేదా అని. ఇప్పుడు మీరు చేయగలుగుతున్నారంటే యు ఆర్ ఇన్. ఫారెస్ట్ అనేది డ్యామ్ స్ట్రైట్. ఎలా అయితే మ్యాథమెటిక్స్ ఎలా అయితే మీకు అటు ఇటు మార్చిస్తారో, సేమ్ ఫారెస్ట్రీలో కూడా అటు ఇటు తిప్పడమే, దాని చుట్టే తిప్పుతుంటాడు. లిమిటేషన్స్ ఉంటాయి సబ్జెక్ట్కి, రైట్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ అమ్మా, సో ఐ విల్ గోనా టేక్ ఇట్.